మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అన్యజనుల్లో ఆయన నామమునకు కీర్తి కలుగునట్లు యెహోవా మనలను కనికరించి కరుణించి ఆశీర్వదించునుగాక. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ మీద దీవెన వచనాన్ని పలకాలని ఆశ. ఈరోజు ఎందుకు వచ్చి చాలామంది రాలేదు, కొంతమంది తెలియచేశారు. డేవిడ్ బ్రదర్ వాళ్ళు తెలియచేశారు, రాజశేఖర్ వాళ్ళు తెలియచేశారు, మరి కొంతమంది తెలియచేశారు పలానా కారణాల చేత రాలేకపోతున్నామని. కొంతమంది మరి ఎందుకో రాలేదు, కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అయ్యి రాలేనట్టుంది. సరే, ఉన్నవారైనా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఏదో ఒక నిరాశలో, ఏదో ఒక నిస్పృహలో, ఏదో ఒక బలహీనతలో, ఏదో ఒక బాధలో, ఏదో ఒక కృంగుబాటులో, ఏదో ఒక ప్రభావంలో మనల్ని ఉంచేయాలన్నది. సరే కూర్చోండి, నా వైపు చూడండి, చేతులు కట్టండి అందరూ. సాతాను యొక్క ఉద్దేశ్యం, ఈ మెసేజ్ కొంతమందికి ఒకవేళ ఏమైనా బోర్గా ఫీల్ అవుతున్నారా, అంతేమీ లేదు, ఇట్స్ ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మరీ అంత లోతైంది కాదు, మరీ అంత తీవ్రమైంది ఏమీ కాదు అని మీకు అనిపిస్తుందా? ఐ డోంట్ నో వాట్ యు థింక్. మీకేమనిపిస్తుందో, మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆమేన్. దేవుడు మన కన్నుల్ని వెలిగిస్తే మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? ఏదో ఒక మాటల ప్రభావం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పరిస్థితిని ఆధారం చేసుకొని మనల్ని ఒక భయంకరమైన ఒత్తిడిలోనూ, మానసికంగా, ఆత్మీయముగా, భౌతికంగా మనము కృంగిపోయి అనారోగ్య పాలైపోయే విధముగా చేస్తూ, దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసములో నుండి, ఆయన కృపలో నుండి, ఈ మాటకు వచ్చి తీవ్రంగా చెప్తా, మనలోనూ మన ద్వారాను దేవుడు ఏ కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు చెప్తారా? నాలోను నా ద్వారాను ఏ కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటున్నాడో, ఏ మేలుల చేత ఆయన మనల్ని నింపాలనుకుంటున్నాడో, వేటిని మన కొరకు ఆయన సిద్ధపరిచాడో, వాటిని మనం అనుభవించకుండా ఆయన కృప నుంచి, సంకల్పం నుంచి మనం వేరైపోవాలన్న ఒక భయంకరమైనటువంటి నీచపు ఆలోచనతో సాతానుడు దాడి చేస్తాడు. ప్రియులారా, సాతాను దేవునిని ఏమీ అనలేడు, దేవునిని ఏమీ చేయలేడు. హల్లెలూయా. దేవునితో వారు పోరాడి గెలవలేడు. దేవుని మనసులో ఎలాంటి అన్యాయపు నీచమైన ఆలోచన వాడు తీసుకొని రాలేడు. యేసు ప్రభు పరలోకరంలో తండ్రితో సమానంగా ఉన్నంత కాలం సాతాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు. కానీ ఎప్పుడు వచ్చాడు తెలుసా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, మనవలే ఆయన అన్ని విషయముల్లో శోధింపబడ్డాడు, కానీ ఏ పాపము ఆయన చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా నా వైపు వింటారా? ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక విధంగా, ఏదో ఒక పరిస్థితుల్లో మనల్ని బంధించి దేవుని యొక్క ఉన్నతమైన కృపలోంచి మనల్ని దూరం చేయాలన్నది మనలోను మన ద్వారాను. అయ్యా దయచేసి ప్లీజ్, కన్నయ్య గారు అందరూ కూడా జాగ్రత్త వినండి, డానీ, సత్యబాబు నాన్న, శ్రీను గారు, రాము గారు, అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తుంటున్నాను. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా అమ్మ? వినాలమ్మ, దేవుడమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు వినకపోతే మిమ్మల్ని బ్రతిమాలని వాడు చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, మీరేదో ఒక పర్లేదులే, ఏదో ఒక సాధారణమైన మెసేజ్ లాగా ఉంది, పలానా దైవజనుడు చెప్పినట్లు, పలానా దైవజనుడు చెప్పినట్టు, పలానా మీటింగ్కి మనం వెళ్ళినట్లు అంత తీవ్రంగా లేదు అని మీకు అనిపిస్తే దాన్ని నేనేం చేయలేను.
కానీ చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని, చాలా ప్రాముఖ్యమైన సంగతులను ఖచ్చితంగా దీని గురించిన అవగాహన, ఆలోచన మీకు రావాలి అని మాత్రం దేవుని దాసునిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా వింటారు కదా? శ్రద్ధగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడే ఉన్నావా? ఎక్కడ ఉన్నాను? సో దీని గురించి గత 2 వారాలుగా మాట్లాడాను. మళ్ళీ ఆ ప్రస్తావనలోకి వస్తే టైం అయిపోతుంది. ఇప్పటికే 9:15 అయింది. కానీ ఏ ఏరియాస్లో సాతాను మనల్ని బంధించి ఉంచుతాడు, కొన్నిసార్లు వాడి ప్రభావం మనకు తెలియకుండా మన మీద ఎలాగా పనిచేస్తుంది అని చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి మనకు తెలియాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ బార్డర్లో సెక్యూరిటీ చేస్తున్నారు. వాళ్ళు క్షమించాలి, శత్రువుకి ఎక్కడ అవకాశం దొరికిందా అన్న ఏరియాలు వారు గమనిస్తూనే ఉంటారు. ఉగ్రవాదులు ముంబైలో దాడి చేసి తాజ్ హోటల్ని ఆక్రమించుకొని అనేక మందిని చంపేసినప్పుడు మన సైనికులు విరోచితంగా పోరాడిన సంగతి, లెఫ్టినెంట్ కర్నల్స్ కొంతమంది ప్రాణాన్ని కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు. వాళ్ళు ఎలాగా ప్రవేశించారు అన్న ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో కొంతమంది యొక్క ప్రమేయాన్ని ఆధారం చేసుకొని వారు భారతదేశంలో అడుగుపెట్టి ఎంతటి మారణ హోమాన్ని సృష్టించారో. అమ్మ వినాలమ్మా, ప్లీజ్ వినాలి. ఒకవేళ భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి సెక్యూరిటీ ఆఫీసర్ కరెక్ట్గా పనిచేస్తుంటే కనుక వాళ్ళ లోపలికి ప్రవేశించే అవకాశం దొరికేది కాదు. సంఘం ఎక్కడో వారికి చిన్న లూప్ దొరికింది, చిన్న వే దొరికింది, చిన్న అవకాశం దొరికింది భారతదేశంలో ప్రవేశించడానికి. ప్రవేశించిన తర్వాత, అయ్యా నా వైపు చూస్తారా, ప్రవేశించిన తర్వాత వారి క్రూరత్వాన్ని, వారి కక్షను, వారి కార్పణ్యాన్ని, వారికి ఉన్న కఠినత్వాన్ని ప్రదర్శించి ఎయిర్పోర్ట్లో విచక్షణ క్షమించాలి, రైల్వే స్టేషన్ అనుకుంటా, శివాజీ రైల్వే స్టేషన్ అనుకుంటా ముంబైలో, దాంట్లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఆ తర్వాత తాజ్ హోటల్కి వెళ్ళిపోయి దానికి నిప్పు పెట్టి అనేక మందిని చంపేసి పోలీసులు వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద లేదు, ఎవరిని దొరికితే వాళ్ళని కాల్చి పారేశారు. నేనేమంటున్నానంటే సాతానుడు కూడా ఇదే చేస్తున్నాడు. వాడు లూప్ కోసం వెతుకుతున్నాడు, అవకాశాల కోసం వెతుకుతున్నాడు. నేను చెప్తాను ఒక మాట. వాడి పేరేంటన్నా కసబా, వాడి పేరేంటి? జని సరికూర్చో, మంచిగా వినాలి వాక్యం. కసబు కసబుతో పాటు మరి ఎవరో వచ్చారు. వారు భారతదేశంలో ప్రవేశించడానికి కారణం వారి శక్తి కాదు, వారి సామర్థ్యం కాదు. నా దేశం గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాను. మన దేశంలో ఉన్న కొంతమంది పనికిమాలిన వ్యక్తులు డబ్బుకి ఆశించి, లేకపోతే జిహాద్ అనే ఒక భయంకరమైనటువంటి మత ఛాందస్యానికి లోనైన వారే భారతదేశంలో వారు చొరబడ్డానికి కొందరు అవకాశాన్ని ఇచ్చారు. మన ఆత్మీయ జీవితం పతనమైపోవడానికి, మన దర్శనం, మన ప్రతిష్టత పాడైపోవడానికి మనం శత్రువుకి అవకాశాలు ఇస్తున్నాం. వాడు దాంట్లోంచి జొరబడి, వాడికి చిన్న సందు చాలు, అందులోంచి జొరబడి పెద్ద వినాశనాన్ని వాడు కలిగిస్తూ ఉన్నాడు. కుర్చీలో కూర్చున్న వారు అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అయితే వీ హ్యావ్ టు రికగ్నైజ్, వీ హ్యావ్ టు నో ఇట్. మనకు తెలియాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి, తల్లి వినండి, బ్రదర్స్ వినండి, మనకు తెలియాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటో తెలుసా? హల్లెలూయా. ఆ రోజున భారతదేశం ఇన్వెస్టిగేషన్ చేసింది ఎలాగో వీరికి భారతదేశంలో రావడానికి అవకాశం దొరికిందని. తల్లులు, అమ్మలు, అక్కలు, అయ్యలు, మీ అందరికీ దైవజనుడిగా మనవి చేస్తున్నాను, మన కోసం ఇంకెవడో ఇన్వెస్టిగేషన్ చేయడు. మనమే తీర్పు తీర్చుకోవాలి, మనమే విమర్శన చేసుకోవాలి, మనమే పరిశీలన చేసుకోవాలి. శత్రువు చొరబడ్డానికి నేను ఎక్కడ వాడికి అవకాశం ఇచ్చాను? ఎందుకు నా ప్రార్థనా జీవితం కుప్పకూలిపోయింది? ఎందుకు నా దర్శనాన్ని కోల్పోయాను? ఎందుకు సమాధానాన్ని కోల్పోయాను? ఎందుకు నా జీవితంలో ప్రార్థన చేస్తే అది వన్ వే ట్రాఫిక్గా మిగిలిపోయింది? అంటే నేనే మాట్లాడుతున్నాను తప్ప దేవుడు నాతో మాట్లాడడం లేదు. నా దర్శనం ఏమైంది? నా భారం ఏమైంది? నా కన్నీళ్ళు ఏమైపోయాయి?
ఆయనతో నేను గడిపిన ఆ ఉన్నతమైన సమయాలు నా జీవితంలో ఏమైపోయాయి? ఎందుకు నా కుటుంబం పాడైపోయింది? ఎందుకు నేను పాడైపోయాను? నా ప్రతిష్ఠత ఏమైంది? నా పరిశుద్ధత ఏమైంది? నా ప్రార్థన జీవితం ఏమైంది? నా అభిషేకం ఏమైంది? నేను ఎందుకు దిగజారిపోయాను? నాలోకి నాకు తెలుస్తుంది, దేవునికి నేను చాలా దూరం అయిపోయానని. వై దిస్ హ్యాపెన్ టు మీ? ఎందుకు ఇది నాకు జరిగింది? నేను అంటాను, మనల్ని ఎవరో విమర్శించాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే విమర్శన చేసుకునే ఎడల, ఎవరో మనకి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మనకు మనమే తీర్పు తీర్చుకునే ఎడల. దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా తల్లి? నా వైపు దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా? ఏమనుకోకండి, ఊరందరికీ తీర్పు తీరుస్తాం, మనకు మనం తీర్పు తీర్చుకోం. ఊరందరి తప్పుల గురించి మాట్లాడతాం, మన తప్పుల గురించి మనం పట్టించుకోం. ఎవరు ఎలా ఉన్నారో గమనిస్తాం, మనం ఎలా ఉన్నాం గమనించం. ఎవరు సెల్ ఫోన్లో ఏం జరుగుతుందో గమనిస్తాం, నీ బతుకులో ఏం జరుగుతుందో గమనించం. మనల్ని మనమే విమర్శించుకుంటే, మనల్ని మనకే తీర్పు తీర్చుకుంటే, హల్లెలూయా హల్లెలూయా, మనం తీర్పు పొందకుండా ఉంటాం. విన్నావా ఇస్తారు? ప్లీజ్ దయచేసి మీ అటెన్షన్ కావాలి వాక్యం మీద. అలా అని వింటున్నట్టు నటించమని. సత్యతం నిద్ర వస్తుందా మీకు? లేదా? వింటున్నట్టు నటించమనట్లేదు, నేను భయముతో దేవుని వాక్యాన్ని వినమంటున్నాను. ఆమేన్. బాప్తీసం తీసుకున్నప్పుడు బలమైన అభిషేకం మధు. ఆ తర్వాత ఎందుకో, నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పట్లేదు, కానీ నీ వ్యక్తిగత నీకు తెలుసు ఎందుకో నీ ఆత్మీయ జీవితం కొద్దిగా మళ్ళీ వెనకంజి పడిపోయింది. అఫ్కోర్స్ మరలా దేవుడు కృప చూపిస్తున్నాడని నాకు అర్థమైంది. బట్ నా ప్రశ్న ఏంటో తెలుసా? పోనీ ఇంకో ఉదాహరణ చెప్తాను. విజయవాడ మునిగిపోవడానికి కారణం ఏంటి? మా బతుకులో ఒకటి ఏం జరుగుతుందో మాకు తెలియదు, విజయవాడలో ఏం జరుగుతుందో ఏం జరిగిందో మాకెందుకు అయ్యోరో అంటారా? అమ్మ ముందుకు వచ్చేయకూడదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూస్తారా? చూసాను కలిసి అయిపోయిందిగా, చూడండి. హల్లెలూయా. బుడమేరు ఉండేటువంటి ఆ చిన్న వాగు లాంటి దానికి 3 గంటలు పడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరో టీడీపీ లీడరు. నిజంగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే రాత్రింబగళ్ళు అక్కడే నిలబడి వర్క్ చేయించాడు. నాకేం పార్టీ ఫీలింగ్స్ అయ్యలేవు, కానీ హల్లెలూయా అక్కడ వర్క్ చేయించాడు. ఆ విషయంలో మాత్రం నాకు చాలా నచ్చింది. మిగతా చాలామంది కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు నాకు నచ్చరు, కానీ ఆ నాయకుని పనితీరు నాకు చాలా నచ్చింది. రాత్రింబగళ్ళు అక్కడ నిలబడి పని చేయించి కష్టపడి మొత్తానికి ఏం చేశారంటే, మునిగిపోయి ఆ ప్రవాహం నిలిచిపోవడానికి ఏ 3 గంటలైతే కారణమయ్యాయో, ఆమేన్, వాటిని పూడ్చివేశాడు. అంటే నాన్న నేను ఏం చెప్తానంటే, టైం వేస్ట్ చేయట్లేదు, నాకు అంత టైం వేస్ట్ చేసేంత టైం లేదు, ఎందుకంటే మనం టైంకి రాం. నేనేం చెప్తున్నానంటే, ఎందుకు మునిగిపోయింది, ఎందుకు ప్రవాహం నిలిచిపోయింది? ఈ 3 గంటల నుంచి, ఈ గండి పడినటువంటి 3 ఏరియాల్లోంచి ప్రవాహం లోపలికి జరబడుతుంది. సో కాబట్టి ప్రవాహము ఈ సిటీ అంతటిని ముంచివేయకూడదంటే, ఈ 3 గంటలకి, అంటే ఎక్కడైతే నీరు చొరబడుతుందో వాటిని నేను ఆపించాలి అని చెప్పేసి రాత్రింబగళ్ళు వాళ్ళు కష్టపడ్డారు. పట్టణానికి ఎక్కడ గండి పడిందో వారు కాపాడ్డారు. దేశంలోంచి ఎక్కడ శత్రువు చొరబడ్డాడో వారు సైనికులు పనిచేస్తున్నారు. కానీ పనిచేయింది ఎవరో తెలుసా? నువ్వు నేనే. బలహీనతలకి, అనారోగ్యానికి, ప్రతికూలతలకు, ఒత్తిడులకి అలవాటు పడిపోయి అక్కడే ఆగిపోతున్నాం తప్ప, ఎక్కడ శత్రువుకు నేను అవకాశం ఇచ్చాను, ఆ ఏరియాని, ఆ గండిని, ఆ ప్లేస్ని నేను ప్రొటెక్ట్ చేయగలగాలి. ఈ ఆలోచన మనకు లేదు. నేను చెప్తాను ఒక మాట, ఆ ఆలోచన మనకు రావాలంటే, తల్లి వినండి ఈ మాట, శత్రువు ఎక్కడి నుంచి చొరబడ్డాడో, ఆమేన్, మనకు తెలిస్తే వాడు చొరబడ్డానికి అవకాశం దొరికిన దారిని మనం మూసేయడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదండి? ఆమేన్. ఇంట్లో బొద్దింకలు వస్తే మాత్రం ఆలోచిస్తా, ఎక్కడి నుంచి వస్తున్నాయి బొద్దింకలు, వాతలు వచ్చేస్తున్నాయి, ఈ కన్నుల నుంచి వస్తున్నాయి, ఆ కన్నుల నుంచి వస్తున్నాయి. ఎలకలు వచ్చి ఆలోచిస్తాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఎలకలు. హల్లెలూయా. గేట్ తీసేస్తుంది, అందుకే ఎలకలు వస్తున్నాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు గేటు వేసేయాలని అని చెప్తుంటారు నాకు. హల్లెలూయా. సో అంటే సరదా చెప్తాను, మీకు అర్థం అవ్వాలి. ఎలక ఎక్కడి నుంచి వస్తుందో, బొద్దు ఇంకెక్కడి నుంచి వచ్చిందో నీకు తెలిసిందక్క. చెప్పు, తర్వాత డైలీ చెప్పు. నీ బతుకుని సర్వనాశనం చేసి దేవుని కృపలో నుంచి నిన్ను వేరు చేస్తున్న శత్రువు ఎక్కడి నుంచి చొరబడుతున్నాడో నీకు అర్థం కాకపోతే,
నువ్వు శత్రువుకి దొరికిపోతావు కదా. మరి నువ్వు తెలుసుకోవాలి కదా. అలాంటప్పుడు ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైంది కదా. కాబట్టి శత్రువు చొరబడే కొన్ని ఏరియాస్ మీకు చెప్తానని చెప్పాను. కొన్ని మనం గమనిస్తాం, కొన్ని మనం గమనించలేం. అందులో మొట్టమొదటిది పోయిన వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. అది ఏంటది? ఇతరుల యొక్క మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా శత్రువు నిన్ను బంధించేస్తాడు. నీలో ఉన్న నెమ్మదిని, నీలో ఉన్న సంబంధాన్ని, నీలో ఉన్న సహవాసాన్ని, కుటుంబస్తులతో, సంఘస్థులతో, దైవజనుడితో నీకున్నటువంటి సహవాస సంబంధాన్ని సర్వనాశనం చేయడానికి, హల్లెలూయా, సర్వనాశనం చేయడానికి వాడికి అనుకూలముగా, వినాలి దయచేసి వినండి, వాడికి అనుకూలముగా ఉన్న కొన్ని పరిస్థితులను, వాడికి అనుకూలముగా ఉన్న కొంతమంది వ్యక్తులను సాతాను వాడుకొని నీ జీవితంలో ఉన్న నెమ్మదిని, సమాధానాన్ని, ఆత్మీయతను, విలువలను సర్వనాశనం చేస్తాడు వాడు. అందుకు పోయిన వారం ఒక ఉదాహరణ చెప్పాను. దీని గురించి ఎక్కువసేపు నేను మాట్లాడను. పోయిన వారం ఒక మంచి ఎగ్జాంపుల్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మిక్కిలి ఆకలి గనక అపవాది వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? చెప్పండి ఎప్పుడు వచ్చాడు? ఆయన ఆకలిగా ఉన్నప్పుడు వచ్చాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు వస్తాడు. నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు వస్తాడు. నువ్వు వేదంతో నలిగిపోతున్నప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఇంత బాగోలేదు, కనీసం పాస్టర్ గారు ఫోన్ చేసి ఎలా ఉందని అడిగారా అంటాడు. సంఘస్థులు ఎవరైనా పట్టించుకున్నారా? ఇదేమి సంఘం, ఇదేమి సేవకుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇది. దీనికంటే పెద్దవే చేస్తాడు వాడు, కానీ చిన్న ఎగ్జాంపుల్ ఇది. నీ ఆలోచనను వాడుకోగలడు, పరిస్థితిని వాడుకోగలడు, కొంతమంది వాడికి అనుకూలంగా ఉన్న వ్యక్తులను వాడుకోగలడు. ఎప్పుడైతే ఆ మాటలను విన్నావో, అవకాశం ఇచ్చావో, నీలో ఉన్న నెమ్మది, నీలో ఉన్న ఆత్మీయత, నీలో ఉన్న విలువలు సర్వనాశనం అయిపోతాయి. కానీ గమనించండి ప్రియులారా, నాన్న అందరూ వింటున్నారా? అమ్మ అందరూ వింటారు. కొంతమంది నాకు ఇబ్బందిగా కనిపిస్తున్నారు. వాడు ఏం చెప్పాడు అన్న దానికంటే ముందు ఒక అడుగు వెనక్కి వచ్చి వాడు ఎప్పుడు వచ్చాడు అన్నది కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే మన జీవితంలో చొరబడే అవకాశం వాడికి ఎక్కడ దొరుకుతుందో, అమ్మ మధు వాళ్ళ అమ్మగారు వినాలి, ఎక్కడ అవకాశం దొరుకుతుందో కదా ఇప్పుడు మన సందేశం. కాబట్టి వాడు ఎప్పుడు వచ్చాడు కూడా మనకు తెలియాలి. నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు? నువ్వు బాధలో కృంగిపోయి ఉంటున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు అదే సమయంలో దైవజనుడు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దైవజనుడు అదే సమయంలో మీటింగ్స్లో ఉండి ఏదో పరిస్థితుల వల్ల సరిగా పట్టించలేకపోయాడు, అడగలేకపోయాడు ఎలా ఉన్నాడని. వెంటనే ఈ సాతాను ఏం చేస్తాడంటే ఆ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులను ఆధారం చేసుకొని, చూసావా దైవజనుడు అన్న ఆయన పట్టించుకోవాలి కదా, మాట్లాడాలి కదా, అడగాలి కదా, ప్రార్థన చేయాలి కదా. హల్లెలూయా, ఆమేన్. మనకున్న ఒక అలవాటు ఏంటి తెలుసా? ఎంత బాగోపోయినా వణుక్కుంటూ ఆటో బేరం ఆడుకొని, ఏదో బేరం ఆడుకొని, ఎంత దూరమైనా కేజీ ఇచ్చైనా ఇంకెక్కడికైనా అంత దూరం మనం వెళ్తాం. డాక్టర్ రాడు మీ దగ్గరికి, కానీ మన అభిప్రాయం ఏంటి తెలుసా? పాస్టర్ రావాలా. సరే, ఈ సామాన్యంగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు, కానీ లోతుగా మాట్లాడే టైం అవుతుంది. పరిస్థితిని ఆధారం చేసుకొని, అమ్మ ఈ మాట మీకు అర్థమని కోరుతున్నాను, చాలా సీరియస్ విషయం. ఎప్పుడు నీ మనసుని చెరపాలో, ఎప్పుడు ఏ మాట నీకు వినిపింప చేయాలో, ఎప్పుడు ఏ మానసికమైన ఒత్తిడిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళాలో, ఇంకోలా చెప్పనా, నువ్వు ఎప్పుడు దొరుకుతావు వాడికి బాగా తెలుసు. అవ్వ ఎప్పుడు దొరికింది? తల్లి, అమ్మ అందరూ వెనుకున్న వారు కూడా వింటున్నారు. అవ్వ ఎప్పుడు దొరికిందండి? వెరీ గుడ్, మంచి ఆలోచన. అవ్వ ఎప్పుడు దొరికిందంటే అతనికి, ఆదాముకి సాటి అయిన సహాయముగా దేవుడు పెట్టాడు. అవ్వ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే దొరికేది కాదేమో. నేను అంటాను, ఎక్కడ ఉండకూడదో, ఎవరికి అందుబాటులోకి రాకూడదు అక్కడికి వచ్చింది. ఆ టైం కోసం సాతాను వెయిట్ చేస్తున్నాడేమో. ప్లీజ్ వినండి, లేయమ్మ గారు వినండి, ఆ టైం కోసం సాతాను వెయిట్ చేస్తున్నాడేమో. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములో దేనిని ముట్టవద్దని దేవుడు మీకు చెప్పాడా? తినొద్దని చెప్పాడా? ఆడు తెలుసు ఏ సిచ్యువేషన్ ఎలా వాడుకోవాలో. సిగ్గుమాలోడాడు, సిగ్గు శరం లేదు ఆడికి, ఎప్పుడు రావాలో తెలుసు. తీసుకో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీలో కొంతమందికి ఇది అర్థం కావట్లేనట్టుంది, అందుకే నేను కొద్ది ముందుకు వెళ్తాను. కొన్ని సమయాల్లో, కొద్ది నీట్ టైంలో, ఇంకో మాట చెప్పనా,
మీకు ఇబ్బందిగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు నువ్వు పరిశుద్ధముగా పవిత్రంగా జీవించాలని బలంగా అనుకున్న రోజే నువ్వు తప్పు చేయడానికి అవకాశాలు ఇస్తాడు. ఒక తమ్ముడు అన్నాడు నాతో, ఒక మీటింగ్కి వెళ్తే, అన్నా పలానా వ్యక్తి పలానా వ్యక్తిలాగా వెనకతల పిచ్చి కుక్కలా తిరిగాను, నేను రాత్రింబొగుడు తిరిగాను, కానీ ఆ వ్యక్తులు నన్ను పట్టించుకోలే. సరే, ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ దైవజనులు వాక్యం చెప్తూ ఉంటుండగా నా హృదయము బ్రద్దలైంది, పగిలిపోయింది అని చెప్తూ, ఆ దైవజనుడు నువ్వే అన్నా, పలానా మెసేజ్ ద్వారా నేను పట్టబడ్డాను. ఆ రోజు ప్రభు పాదాల దగ్గర పడి ఏడ్చి బాప్తీసం తీసుకొని నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను. కానీ ఏ రోజైతే నేను బాప్తీసం తీసుకున్నానో ఆ రోజు ఈవినింగ్ ఆ అమ్మాయి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, నువ్వు నాకు కావాలని అడుగుతుంది నన్ను. నాకు భలే ఆశ్చర్యం వేసిందన్న, కానీ ఒక మాట అన్నాడు నాకు బాగా నచ్చింది. ఆమేన్. నాకు అర్థమైందన్నా, నా పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది అని. నాకు అర్థమైంది దేవుడు నన్ను అంగీకరించాడని. నాకు అర్థమైంది నా ద్వారా దేవుడు ఏదో కార్యాన్ని జరిగించాలనుకున్నాడని. అందుకని దేవుని వైపు నేను తిరిగిన ఈ రైట్ టైంలో వారి మనసును నా వైపు తిప్పాడన్న సాతానుడు. ఇది నాకు బ్యాడ్ ఆనవాలుగా అనుకోవట్లేదు, కానీ ఆయన కృప నా మీద ఉంది, ఆయన ప్రణాళిక నా మీద ఉంది అని నేను తెలుసుకోవడానికి ఒక అనుకూలంగా ఇది నాకు ఉపయోగపడిందంటే ఆ అబ్బాయి మాటలు విని ఆశ్చర్యం వేసింది నాకు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా. So we have to know how he entering in your life. మన జీవితంలో అపవాది యొక్క ప్రవేశం, వాడికి ఎక్కడ అవకాశం దొరుకుతుందో వెతకాలి. ఆ వెతుకులాట్లో మొట్టమొదటి మీతో చెప్తున్నాను, the words of others, the words of wicked people, అనగా నీచుల యొక్క, దుర్మార్గుల యొక్క, ఇతరుల జీవితాల యొక్క రహస్యాల గురించి మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలు నువ్వు అనుమతిస్తే నీ జీవితంలో నువ్వు ఆత్మీయత విలువలను కోల్పోతావు. ఇప్పుడు అపవాది యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే మిక్కిలి ఆకలి కనుక వచ్చాడు. కొంతమంది పోయిన వారు లేని వారు ఉన్నారు కాబట్టి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? వాడు చెప్పిన సలహా, వాడు చెప్పిన మాటలో పాపం లేదు అనిపిస్తుంది మన బాహ్యంగా చూస్తే. ఏమన్నాడు తెలుసా? ఆయన ఆకలితో ఉన్నాడు కాబట్టి గమనించాడు. విన్నారా? మధ్యలో చెవులు, ముక్కులు, పేలు చూడకండి అవనండి. హల్లెలూయా. ఏమన్నాడంటే ఆయన వ్యభిచారం చేయమని అనలే. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎవడో తపస్సు చేస్తుంటే ఆ తపస్సును భంగమును చేయడానికి అందమైన ఆడపిల్లలాగా వేషం వేసుకొని వచ్చి తపస్సును భంగము చేసిన తీరు కాదు ఇక్కడ. వాడు భంగం చేస్తే దానికి వీళ్ళు లోన్ అయిపోయిన చెత్త స్టోరీలు కాదు ఇది. హల్లెలూయా. వాడు వచ్చి పెద్ద డైలాగ్ ఏమేం లేదు, పెద్ద పాపం చేయమని ఏం చెప్పలే, వ్యభిచారమో దొంగతనం ఏమేం చేయమని చెప్పలేదు. వాడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా ఆకలితో ఉన్నావు, వాడిగా చెప్తాను, ఆకలితో ఉన్నావు, 40 రోజుల నుంచి నువ్వేమీ తినలేదు, తాగలేదు, నిరసలిపోతున్నావు. ఈ రాళ్ళు నీవు తయారు చేసినవేగా. అంటే మీకు అర్థమయ్యేదని చెప్తాను, బైబిల్లో మనకు కనబడదు. ఈ రాళ్ళు నీవు తయారు చేసినవేగా, నీవు సెలవిస్తే ఈ రాళ్ళు రొట్టెలుగా మారిపోతాయి. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నన్ను అడుగుతాను, ఏమనుకోకండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అడ్వైస్? ఆ సలహాలో రాంగ్ ఏముంది? ఏమని అర్థమైందా? మీకు అర్థం అవ్వాలని అడుగుతున్నాను. స్వరాజ్యం తల్లి అర్థమైందా? వాడు చెప్పిన సలహాలో రాంగ్ ఏముందమ్మా? పాపం చేయమనలేదు వాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, బికాస్ యు ఆర్ సో హంగ్రీ. నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఎంత ప్రార్థన చేసినా, దైవజనులు ప్రార్థన చేసినా ఏమీ అవ్వట్లేదు. నువ్వు బాగుండాలి, తాయెత్తు దగ్గరికి వెళ్ళు, మంత్రం దగ్గరికి వెళ్ళు. వాళ్ళు వాస్తు ప్రకారం కట్టలేదు, అందుకే ఇలా అయిపోయింది, ఎందుకు ఇలాగ అయిపోయింది. పాస్టర్లు కూడా వాస్తు చూసుకుంటారు, మీకు తెలుసో లేదో. యు గో అండ్ సెర్చ్ ఫర్ వాస్తు. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. అరే మన అవసరాన్ని, మన పరిస్థితులు ఆధారం చేసుకొని సరే ముందుకు వెళ్ళిపోతాను. హల్లెలూయా. గట్టి చేద్దాం. అర్థమైన వారు చెప్పండి, ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్ అడ్వైస్? వాడు చెప్పిన సలహాలో రాంగ్ ఉందా బ్రదర్? కనకరాజు గారు ఎమ్మెల్యే బ్రదర్, రాంగ్ ఉందా అండి? వాడు ఏమన్నాడు? ఆకలితో ఉన్నావు కదా, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను.
యేసుప్రభు ఏమనాలి? ఈ అరణ్యములో ఎవరూ లేని ఈ స్థలంలో నేను ఒంటరిగా వాడిగా ఉన్నాను, నన్ను కనుగొని నా దగ్గరికి వచ్చి నా ఆకలిని గమనించిన వాడవై, నా శక్తి సామర్థ్యాలు ఎరిగిన నీవు నా ఆకలిని తీర్చుటకు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్పితివా? ఆహా సాతానా, నువ్వెంతో చెడ్డోడు అనుకున్నావు కానీ నువ్వు ఎంత మంచోడు అనుకోలేదు సాతానా, థ్యాంక్ యూ సో మచ్ అని రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన్నాడా? ఏ ఆహారం ద్వారా ఆదాము వల్ల పడేశాడో అదే ఆహారం ద్వారా యేసు ప్రభుని శోధిస్తున్నాడు అన్న సంగతి ప్రభువుకు తెలుసు. ఇలా అన్నానని ఏమనుకోకండి, నీలాగా నాలాగా ఎర్రుబాగులోడు కాదు, ఏది పడితే అది నమ్మేసేవాడు కాదు. దేవుని అభిషేకము కలిగిన వాడు, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను కలిగిన వాడు, ఆలోచన బలమును కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఒక శుభవార్త, ఈ జ్ఞాన వివేకములు కలిగిన ఆధారమగు ఆత్మ యేసు ప్రభు ఒక్కరికే అవైలబుల్గా లేదు, ఆయన ప్రతి ఒక్కరికి నీకు నాకు అవైలబుల్గా ఉంచాడు. ఏ ఆత్మ ద్వారా యేసు ప్రభులో ఉంచాడో అదే ఆత్మ ద్వారా మనల్ని జీవింప చేయడానికి, క్రీస్తు యేసునందు ఉంచిన ఆ ఆత్మను మనలో ఉంచడానికి తండ్రి ఇష్టపడ్డాడు. తండ్రికి చప్పట్లు కొట్టి ఆరాధిస్తారా? తండ్రికి చప్పట్లు కొట్టి ఆరాధిస్తారా? హల్లెలూయా. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, హల్లెలూయా, క్రీస్తు యేసు నుండి మృతుల నుంచి లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను తన ఆత్మ ద్వారా జీవింపజేయును అని రాయబడి రోమపత్రిక 8వ అధ్యాయంలో. హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ అభిషేకం, ఆ శక్తి యేసు ప్రభువుకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వసించిన ప్రతి వారికి దేవుడు అవైలబుల్గా ఉంచాడు. ఏ అభిషేకం అంటే యేసు ప్రభుకి ఇచ్చిన అభిషేకం వేరు, మనకి ఇచ్చిన అభిషేకం వేరు కాదండి. ఎంత కృప కలిగిన వాడంటే తన కుమారుడైన యేసు క్రీస్తుకి ఏ అభిషేకాన్ని ఇచ్చాడో అదే అభిషేకాన్ని మనకి కూడా ఇస్తాడు. ఎలా ఎందో తెలుసా? ఒక గొప్ప మహారాజు, ప్రపంచ చక్రవర్తి, తనకి రాజుగా అయిపోతున్న తన ప్రిన్స్కి తన ప్రిన్స్కి ఏ ఆహారం అయితే పెట్టాడో అదే ఆహారాన్ని బయట గేటు దగ్గర అడుక్కు తింటున్నటువంటి అడుక్కున్నోడికి పెడితే అది ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా కోట్ల రెట్లు గొప్పగా ఉంది. ఏ ఆత్మనైతే తన కుమారుడైన యేసు క్రీస్తుకి అనుగ్రహించాడో అదే ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ ఆత్మను కలిగి, ఏ ఆత్మ? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మను కలిగి ఏ మాటను నువ్వు ఎక్కించుకోవాలో, ఏ మాటను ఎక్కించుకోకూడదో, ప్రేమగా నీకు మేలు చేస్తున్నట్లుగా, అన్నయ్య, తమ్ముడు, మా అయ్యా, బాప్ప, వదిని, చెల్లి అని నీకు కొన్ని వరుసలు పెట్టి నీ పక్కన కూర్చొని చెమ్మగిలిన కళ్ళతో నీకేదో మేలు చేసినట్టు, నీకేదో చేసినట్టు, ఇట్లా అన్నారు తెలుసా, అలా అన్నారు తెలుసా, ఇలా అన్నారు తెలుసా, అలా మాట్లాడారు తెలుసా అంటే హల్లెలూయా. వెంటనే నీలోంచి అపరిచితుడు బయటకు వచ్చేసి జుట్టెరబోసుకొని, అపరిచితురాలు బయటకు వచ్చి జుట్టెరబోసుకొని, అంత మాట అంటారా నన్ను? అడుగుతానాన్ని, కడిగేస్తానాన్ని. యేసు రక్తంలో నిన్ను నువ్వు కడుక్కో, ముందు కడిగేవులే కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పేదయ్యా నీలో, సహనమేదయ్యా నీలో, ఓరిమి ఏది? నీకోసం సిలువ మానును భరించాడు. పాపమెరుగని ఆయన మనల్ని దేవుని నీతిగా చేయుటకు ఆయన పాపిగా మాత్రమే కాదు, పాపముగా చేయబడ్డాడు. ఆయనకు అవసరమా నిందలు భరించడం, అవమానాలు భరించడం? నీకోసం కాదా? నీకోసం అన్ని అవమానాలు, అంత తృణీకర, అన్ని దెబ్బలు. నాకు ఆ మాట తలుచుకున్నప్పుడు బాధ వేస్తుంది. అమ్మా వినాలమ్మా, వెనకత్ర వినాలి. 650 మంది నానా గడ్డి తిని భయంకరమైనటువంటి తంబాకులు అవన్నీ నవిలేటువంటి నీచమైన వ్యక్తులు బ్రష్ చేయకుండా ఆయన ముఖం మీద ఆ పానపరాగు తిన్నటువంటి, అంటే ఆ రోజుల్లో వేరేవనుకోండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, తిన్నటువంటి ఆ గేర పట్టిన పళ్ళు వేసుకొని, పాసి నోరేసుకొని 650 మంది అని ఆయన ముఖం మీద ఊసినప్పుడు ఆ పాసి కంపు కొడుతున్నటువంటి ఆ జిగురు లాంటి ఉమ్ము ఆయన పెదవుల గుండా, ఆయన గడ్డము గుండా కారింది. నీకోసం కాదా? చిన్న మాటలు ఓర్చుకోలేవు నువ్వు. భర్త అంటే ఓర్చుకోలేవు, భార్య అంటే ఓర్చుకోలేవు, దైవజనుడు అంటే ఓర్చుకోలేవు. ఏం భక్తి నీ భక్తి? ఎవరికి కావాలి నువ్వు చేసే ఆరాధన? అంత మాట అంటారా నన్నని? ఎంత ఇదైపోతావో. నీకోసం ఎన్ని నిందలు, అవమానాలు భరించలేదు ఆయన. నువ్వు అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
నీ సమాధానం, నేను చెప్తున్నాను, దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోతావు, మనుషులతో ఉన్న సమాధానాన్ని కోల్పోతావు. అంత మాత్రమే కాదు, నీకున్న సమాధానాన్ని కూడా కోల్పోతావు. నీ మాట మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ వైఖరి మారిపోద్ది. ఇంటి వారితో నీ వైఖరి, సంఘంలో నీ వైఖరి, దైవజనుడితో నీ వైఖరి, ఇతరులతో నీ వైఖరి మారిపోద్ది. ఎందుకో తెలుసా? దుష్టుని యొక్క మాటకి నువ్వు చోటిచ్చావు గనక. ఒక మాట చెప్తాను వినండి. యేసు ప్రభు దగ్గరికి సాతాను డైరెక్ట్గా వచ్చాడేమో కానీ నీ దగ్గరికి డైరెక్ట్గా చాలా సందర్భాలు నీ దగ్గర డైరెక్ట్గా రాకపోవచ్చు. కానీ వాడు కొంతమంది వ్యక్తులను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. ద బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఎలా నచ్చిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా దీవించబడ్డాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అదే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. మంచి సలహా అది కదా. ఎందుకంటే యేసు ప్రభు ఆకలితో ఉన్నారు. చెప్పింది మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మాధవమ్మ ఆకలితో ఉన్నాడు ఆయన. మంచి సలహా, ఈ వ్యభిచారం తప్పు, ఏం చేయమల్లా. కొన్నిసార్లు ఎందుకు ఇలా పదే పదే చెప్తాను తెలుసా? కొన్నిసార్లు కొంతమంది సలహాలు మనకు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తాయో, మనకు అనుకూలంగా అనిపిస్తాయి, మనల్ని అర్థం చేసుకున్నట్టు అనిపిస్తాయి, మనకి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. నేను అందుకే చెప్పాను, నీకు నచ్చే సలహా చెప్పేవాడు నీ జీవితంలో మంచి సలహాదారుడు అవ్వలేడు. నీకు ఏ సలహా అవసరమో ఆ సలహాని చెప్పగలిగేవాడే నీ జీవితానికి మంచి సలహాదారుడు అవుతాడు. ఎంతమందికి మాట అర్థమైంది? అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. ఏ సలహా చెప్తే నువ్వు హ్యాపీ అవుతావో అలాంటి సలహా నీకు చెప్పేవాడు నీ నాశనాన్ని కోరుకుంటాడు. నేను చెప్తాను దైవజనుడిగా. కానీ ఏ సలహా చెప్తే అది నీకు అవసరమని గుర్తించి దేవుని భయముతో వాక్యానుసారంగా నీకు సలహా చెప్తాడో, కన్నయ్య గారు వినండి సార్ ప్లీజ్, సలహా చెప్తాడో అలాంటి సలహాదారుడే నీకు చాలా మేలు చేసేవాడిగా ఉంటాడు. ఆమేన్. ఒక్క మాటలో చెప్తాను, రెండో పాయింట్లోకి వెళ్ళే ముందు, డోంట్ అలౌ, ప్రతి మాటకి టెంప్ట్ అయిపోవద్దు. ప్రతి మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు, ప్రతి మాటకి ఇంప్రెస్ అయిపోవద్దు, ప్రతి మాట నీకు దీవెనకరమని అనుకోవద్దు తమ్ముడా, అనుకోవద్దు చెల్లి. హల్లెలూయా. ఇలా చెప్తాను, ఏమనుకోకండి. నీ దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు, డాని వినాలి, నీ దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు దైవభక్తి కలిగిన వారేనా, దేవుని భయము కలిగిన వారేనా? ఈ రెండిటికంటే శ్రేష్టమైన మాట వాడతాను, దేవుని అభిషేకం కలిగిన వాళ్ళేనా? భక్తి ఉందా, భయం ఉందా, అభిషేకం ఉందా? వారి మోటివ్, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఆ ఉద్దేశం బాగుందా? ఇవి నువ్వు ఆలోచించకపోతే, అయ్యా వినండి, ఇది నువ్వు గమనించకపోతే నీవే నీ ఆత్మీయ జీవిత పతనానికి, శత్రువుకి నువ్వు మార్గము తెరిచిన వాడవుతావు. నీవిచ్చే అవకాశం చిన్నదే, కానీ ఆ చిన్న దాన్ని ఆధారంగా చేసుకొని వాడు చేసే వినాశనం మాత్రం చాలా చాలా భయంకరమైంది. నవీన్ వింటున్నావా? ఏం వింటున్నావు? వాక్యం అర్థమవుతుందా? నా వైపు చూడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు ఉండరు అనుకుంటా కదా, రైట్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఈ టీచింగ్ ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రీచింగ్ అనలేదు, ఈ టీచింగ్ ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సార్ బ్రదర్స్ అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్లీజ్, చాలా చాలా ప్రాముఖ్యం అమ్మా. డోంట్ ఇన్ఫ్లుయెన్స్, డోంట్ ఇంప్రెస్. అన్ని మాటలకు ఇంప్రెస్ అయిపోవద్దు, అన్ని మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు, అన్ని మాటలకి ప్రభావితం చేయబడొద్దు. మొన్న ఒక మంచి ఉదాహరణ విన్నాను, నాకు భలే నచ్చింది. వింటారా? ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఒక దైవజనుడిని ఒక యవనస్తుడు అడిగాడంట. ఇసాక్, ఒక దైవజనుడిని, మీరు కావాలంటే వర్షిప్ అయిన తర్వాత ఆడుకోండి ఇప్పుడు కాదు. ఒక దైవజనుడిని ఒక యవనస్తుడు అడిగాడంట. ఏంటో తెలుసా? హల్లెలూయా, ఆమేన్. యేసు కొరకు జీవించడమా అడిగింది, ఏదో ప్రశ్న. హల్లెలూయా. నా సిలువను ఎత్తుకొని ఆయన సిలువను మోస్తున్న ఆయన వెనకాతలు వెళ్ళిపోవాలి అంటే ఏంటి, ఎలా బ్రతకాలి? హల్లెలూయా. యేసయ్య కొరకు నేను జీవించాలి, యేసు కొరకు మాత్రమే జీవించాలి
అంటే ఏంటి, ఏం చేయాలని అడిగాడట. హల్లెలూయా. చిన్న ఉదాహరణగా నాకు భలే నచ్చింది. అయ్యా వింటారా? ఈ లోపల పాస్టర్ గారికి ఫోన్ వచ్చిందంట, పలానా వ్యక్తి చనిపోయాడు అని. యవనస్తుని అన్నాడంట, వచ్చిన తర్వాత నీకు సమాధానం చెప్తాను, నాతో పాటు రా అన్నాడంట. ఇద్దరు కలిసి వెళ్తుంటే మార్గం మధ్యలో ఒక పాన్ షాప్ దగ్గర ఆపి ఒక సిగరెట్ పెట్టి పట్టురా అన్నాడంట. పాస్టర్ గారండి పట్టురా అయ్యా. అమ్మో పాస్టర్ గారండి ఎందుకండి, పట్టురా నాన్న. సరే తెచ్చాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఆ బాడీ దగ్గరికి వెళ్ళేసరికి వైన్ షాప్ దగ్గర ఆపి ఒక 90 ml తీసుకొని రా అన్నాడట. పాస్టర్ గారండి తీసుకురా, దైవజన్ చెప్పింది చేయాలి కదా, చేస్తున్నారా? సరే హల్లెలూయా. వెళ్ళి ఆ 90 తీసుకొని వచ్చాడు. డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళారు. ఆ బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలైన తర్వాత దైవజనుడు చెప్తూ ఉన్నాడంట, నేను సరిగ్గా చెప్పగలుగుతున్నాను లేదా తెలియదు కానీ, హల్లెలూయా, నాన్న ఆ బాక్స్లో ఆయన బాడీ ఉంది కదా, ఆ కప్పు ఓపెన్ చేసి తన నోట్లో సిగరెట్ పెట్టి వెలిగించన్నాడంట దైవజనుడు. అయ్యగారండి చెప్పింది చెయ్యి. కాదయ్యగారండి చెయ్యి. వాళ్ళు ఏమనరు, నేను చెప్తాను కదా. సరే అని మెల్లిగా పేదాలు తెరిచి సిగరెట్ పెట్టాడు, ముట్టించన్నాడంట. సిగరెట్ ముట్టించాడు. హల్లెలూయా. ఏమైందంటే ఆయన సిగరెట్ తాగట్లేదు సార్. సిగరెట్ ఆరిపోయిందంటే మళ్ళీ వెలిగించాడట. ఏమైందిరా? సిగరెట్ తాగట్లేదండి. సరిగా చూసావా? తాగుతున్నట్టున్నాడు రా. లేదయ్యా తాగట్లేదండి. పొగ వస్తుందిరా, అది ఉరకని వచ్చిందండి, ఆగిపోద్దండి. మళ్ళీ ఆరిపోయినట్టుంది, ఆరిపోయింది దగ్గర, మళ్ళీ వెలిగించు. జోక్గా చెప్పట్లే, టైం వేస్ట్ చేయట్లే, వెలిగించు. తాగుతున్నాడా? తాగట్లేదు. సరిగ్గా చూసావా? తాగట్లేదు సార్. అవునా, ఓ పని చేయి, సిగరెట్ తీసాను, ఆ బాటిల్ ఓపెన్ చేశాను, ఆ నోట్లో కొద్ది మందే. అయ్యగారండి లాస్ట్ గారండి ఏం కాదు, కొద్దిగా వేసాడు. తాగాడు కదా? లేదయ్య గారు తాగలేదండి. అవి అలాగే ఉండిపోయి కొన్ని బయటకు వచ్చేసాయి. తాగినట్టున్నాడు రా నువ్వు చెప్తావు, ఇంకొంచెమే కొడతారు సార్ నన్ను, వేరే నేను ఉన్నాను కదా. కొంచెం మంది వేసాడట. తాగినట్టున్నాడు కదా? లేదండి తాగలేదు. నువ్వు సరిగా చూసావు లేదో, తాగినట్టున్నాడు. తాగాడా? తాగలేదు. ఇంకొంచెమే తాగలేదు సార్. నువ్వు సిగరెట్ పెట్టినా కాల్చలే, నువ్వు మంది వేసినా తాగట్లేదు. ఏమైంది ఆడికి అంటే ఎవరన్నాడంట, ఆడు చచ్చిపోయాడు సార్. చచ్చిపోయినాడు ఎలా తాగుతాడంటే, చెమ్మగిలిన కళ్ళతో దైవజన్ చెప్పాడంట, క్రీస్తుని వెంబడించడం అంటే అదే అని చెప్పాడు. చప్పలు కొట్టి దేవునామాన్ని వైపరుగా, క్రీస్తుని వెంబడించడం అంటే అదే. యేసు క్రీస్తుని వెంబడించడం అంటే సావాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాటలకి ఎక్కువ బాధపడిపోతున్న నాకు ఈ ఉదాహరణ ఎంతో దీవెనకరంగా అనిపించింది. ప్రభువా, నేను ఇంకా బతుకున్నాను కాబట్టి కొన్ని మాటలకి నేను బాధపడుతున్నాను. నేను చచ్చిపోతే నాకు ఏ ఫీలింగ్స్ ఉండకూడదు కదా, నేను చావాలి, నాలో నువ్వు బ్రతకాలి, నన్ను చంపేయి, నాలో నువ్వు జీవించు. అప్పుడు ఏ పెయిన్, ఏ ఫీలింగ్స్, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, నా ముఖం మీద ఇలాగ చేదరించుకొని వెళ్ళిపోయారు. ఈ ఫీలింగ్స్ నాకు రావు ప్రభువా. కొంతమందికి ఎంత మేలు చేసినా కనీసం నా దగ్గరికి వచ్చి ప్రేయలాడి చెప్పడానికి కూడా వాళ్ళకి మనసు లేదు. ఈ రోజున చాలా పెయిన్స్ నా మనసులో కలుగుతున్నాయి, కానీ వీటన్నిటికంటే ఇది ఎక్కువ నా మనసుని ఇప్పుడు ఆక్రమించింది. నిజమే, నేను చచ్చిపోతే ఈ ఫీలింగ్స్ నాకు ఎందుకు ఉంటాయి? నేను బతుకున్నాను కాబట్టి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా ప్రవర్తించారని పెయిన్ నాకు కలుగుతుంది. దేవా, ఇలాంటి పెయిన్ నాకు కలగకూడదు. నేను చావాలి. ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు, నా ప్రభువైన యేసు క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్న అనుభవంలోనికి నేను రాగలగాలి. ప్రభువా, నేను దేవునితో యథార్థంగా చెప్పాను, దొంగ నాటకాలు ఆడలేను, యథార్థంగా చెప్పాను. ప్రభువా, నేను ఇంకా జీవిస్తున్నాను, నేను ఇంకా బతికే ఉన్నాను. అందుకే కొన్ని డిజైర్స్, అందుకే కొన్ని ఫీలింగ్స్, అందుకే కొన్ని పెయిన్స్
ఉక్కిరి బిక్కిరి అయిపోయి టెన్షన్ పడిపోద్ది ఒకలా అయిపోతున్నా. గల కారణం ఏంటంటే నేను ఇంకా బతికున్నాను కాబట్టి నాకు ఈ పెయిన్, నాకు ఈ బాధ, ఈ ఫీలింగ్స్, ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, ఇవన్నీ. చచ్చినోడికి ఏమి ఉండవు. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి అప్పుల పాలైపోయి చచ్చిపోయినావు కదరా పనికుమాలుడు రే అని గట్టిగా కేకయ్యి ఒక కన్యలు తెలిసి ఏం రా నన్ను అలాగంటున్నావా, నువ్వు చచ్చిపోతావు యాసలు ఏకని చెప్తాడా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కళ్ళు తెరిచి ఎర్రగా చూసి నరకానికి వస్తావు కదరా, అప్పుడు చూసుకుందారు నీ సంగతి నా సంగతి అని అంటాడాడు. నువ్వెన్ని తిట్టినా, ఎన్ని మాటలన్నా, వాళ్ళ అమ్మనను వాళ్ళ నాన్నను ఎందుకన్నా తెలుసా, నన్ను అంటే నాకు బాధలేదు పాస్టర్ గారు, మా ఆయన మా అమ్మ అన్నాడు. అన్న ఉన్నారు కదా కొంచెం ముందు ఆ బ్యాచ్ ఇక్కడ, నాకు తెలుసు ఆ బ్యాచ్ పేర్లు చెప్తే అందరి ముందు అవమానపరిచినట్టు ఉంటుంది, కానీ వాళ్ళకి నవ్వు వస్తుంది. అందుకనే నాకు ఎక్కడ కోపం వచ్చిందో తెలుసండి, నన్ను ఎన్ని మాటలు నూరుకున్నాను పాస్టర్ గారు, మా అమ్మని మా నాన్న అనాల్సిన అవసరం ఏంటంటే అలాగే బొవ్వు పెట్టారా ఎందుకు అనాలండి వాళ్ళు. హల్లెలూయా. అంతవరకు గొర్రె పిల్లలో ఉన్న నీవు ఏమైందో తెలీదు, క్రూర సింహం వలె కనబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు శాంతముగా ఉన్న నీవు అపరిచితురాలుగా మారిపోతావు. జుట్టు ఎరబోసుకుంటావు, కళ్ళు పళ్ళు ఇలా తిప్పుతూ ఉంటావు, అంటూ ఉంటావు. సరే, హల్లెలూయా. హే, వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? యువర్ అలోవింగ్ వికెడ్ వాయిసెస్. వికెడ్ని తెలుగులో ఏమంటాం? కపటమా? మోసపూరితమైన కపటమైన కుయుక్తితో నిండిన వినమ్మా మాటలను నువ్వు అనుమతిస్తున్నావు. హల్లెలూయా. టైం అయిపోతుంది. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను కదా, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళు పంది అంటే పంది, నందంటే నంది. పాస్టర్ గారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, ఆయన చాలా ప్రేమ కలిగిన వారంటే అవునండి బాబు, చాలా ప్రేమ కలిగి. ఇంకోళ్ళు ఈ లోపు వచ్చి పాస్టర్ గారు మంచోళ్ళు కదా బయటకు వెళ్ళి నటిస్తారు కానీ అది ఇది అంటే అవునా నాకు తెలియదు. నీకంటూ ఒక స్టాండర్డ్ లేదు, నీకంటూ ఒక బేస్ లేదు. ఎవరు ఏం చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, మనసు పాడు చేసేసుకోవడం, అది ఒకలాగా వికృతంగా మారిపోవడం దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? చేతనైతే, హల్లెలూయా, చేతనైతే కదా, ఖచ్చితం. అది ప్రభు చెప్పిన మాట. నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. దేని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చదవాలి. హల్లెలూయా. ఎవరైనా బలహీనతలు ఉంటే తృణీకరించొద్దు. తృణీకరించడం ఎవడైనా చేయగలడు, కానీ ఆ బలహీనతలోంచి వారు విడుదల పొందేలాగా వారి కొరకు ప్రార్థన చేయి. నీ మాటలు వారికి ఓదార్పునివ్వాలి, ఆదరణ ఇవ్వగలగాలి, వారిని పైకి లేవనెత్తగలగాలి, వారిని బలపరచగలగాలి, మళ్ళీ క్రీస్తులో వారిని నిలవబడేటట్టుగా నీ మాటలు ఉండగలగాలి. వాళ్ళందరూ ఇది పాపాత్మురాలు చెప్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి కదా అంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయొచ్చని చెప్పిన యేసయ్య చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు టైం లేదు కానీ ఆమెన్. ఆమె ఆ కన్నులెత్తి ఆమెను చూసినప్పుడు ఆయన చూపు, అమ్మా బ్రదర్, ఆయన చూపు, ఆయన వైఖరి, ఆయన మాట చెప్తారా? ఆయన చూపు, ఆయన వైఖరి, ఆయన మాట చాలా గౌరవప్రదంగా వెళ్ళాయి ఆమె విషయంలో. ఎలా చూశాడు? ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఆమెలో అమ్మను చూచాడు. ఆమెను పిలిచినప్పుడు అమ్మా అని పిలిచాడు. క్షమా హృదయముతో, క్షమా వైఖరితో ఆమెను ఎదుర్కొన్నాడు. పెద్ద ప్రసంగం ఏమీ లేదు. ఆమె క్షమించబడినదాయి సమాధానముతో మరలా ఎన్నడూ పాపం చేయకుండా ఉండుటకు ఆయనకి సాక్షార్థముగా మిగిలిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పగలరా? ఈ వైఖరి మన దగ్గర ఎందుకు లేదు? ఈ మాట తీరు మన దగ్గర ఎందుకు లేదు? ఎందుకు కొంతమందిని చూడగానే అలా అయిపోతున్నాం మనం? మార్చుకుందాం, యేసుక్రీస్తు స్వరూపులోకి వద్దాం. హల్లెలూయా. సరిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. సరే, టైం అవుతుంది, ముగిస్తాను. హల్లెలూయా. పోయిన వారం మీ మీద పలికిన దీవెన వచ్చినకరమైన మాట గుర్తుందా? అయ్యో, చప్పట్లు కొడుతురు కదర్రా, కిలాకలేస్తురు కదా, ఆగండి ఆనందపడ్డారు కదా, ఆమేన్ అన్నారుగా. ఏమైందక్క?
గుర్తు చేయనా? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాను. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడునుగా కానీ దేవుని దాసునిగా పలికాను. అరే, అంత అభిషేకంతో వాగ్దానపూర్వకంగా పలికినప్పుడు గుర్తుపెట్టుకోవాలిగా, మర్చిపోతే ఎలా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈరోజు మరొక మాట జ్ఞాపకం చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే, మీరు బైబిల్ తెరవసలు, మీరు ఎవరు దయచేసి నేను చదువుతాను, వినండి. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే వెనక కీర్తన గ్రంథం 13వ కీర్తన 3, 4, 5 వచనాలు, అందులో 4, 5 వచనాలు ఏముందంటే నేను చదువుతున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి, శ్రీన్ బ్రదర్ వినండి. ఏమనుందని తెలుసా? నేను మరణ నిద్ర నొందకుండగను, వానిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండగను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండగను. నా కన్నులకు వెలిగిమ్ము. అబ్బబ్బబ్బా, చాలాసార్లు ఈ మాట చదివాను, కానీ రాత్రి 1:30 అనుకుంటే ఈ మాట నేను చదువుతున్నాను. అష్కర్ అప్పుడుదా పడుకోలేదు. హల్లెలూయా. చదువుతుంటే ఈ మాట నాకు ఎందుకో స్పెషల్గా అనిపించింది. అమ్మా సంతోషి తల్లి, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. నేను మరణ నిద్ర నొందకుండగాను. అయ్యా సార్, బ్రదర్స్, వెనకాతలు ఉన్నవారు, హల్లెలూయా. కన్నయ్య గారు కొద్దిగా ఫ్రీగా కూర్చొని ఇలా ముందుకు వాలిపోతున్నారు. బ్యాక్ అలా ఫ్రీగా కూర్చొని, మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. హల్లెలూయా. అమ్మ అందరూ వింటున్నారు, సిస్టర్స్ అందరూ వింటున్నారు. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఏమంటున్నాడు తెలుసా? నేను మరణ నిద్ర పొందకోకుండా వీడిని నేను గెలిచాను రా, కానీ నేను గెలిచాను, సీనిబేతను గెలిచాను, సామేల్జాన్ని గెలిచాను, మధును గెలిచాను అని నా శత్రువు నన్ను గురించి హల్లెలూయా చెప్పుకోకుండా ఉండునట్లుగా. మొదటిది ఏంటండి? నేను మరణ నిద్ర, చెప్పాలి, మరణ నిద్ర అంటే బ్రదర్, అయ్యా ఎందుకో కొంతమంది తేడా కనిపిస్తున్నారు, ఇబ్బందిగా ఉంది, టైం అవుతుంది, ముగిస్తాను. మరణ నిద్ర అంటే అంతేనా? చనిపోవడం ఒక్కటేనా? అంతకు మించి ఏం ఆలోచించలేరా? నాకు భావం ఉంది, భాష రావట్లేదు, కానీ మరణ నిద్ర నొందకుండా అంటే జీవించుచున్నావు అన్న పేరుకు మాత్రమే నీవు జీవిస్తున్నావు, కానీ నీవు మృతమైపోయి ఒక భయంకరమైన నిద్రావస్థలో నీవు ఉన్నట్టు. అయ్యా మధు వినాలు, కీర్తనకాడు అన్నాడు, నేను మరణ నిద్ర పొందకుండానట్లుగాను వీడిని నేను గెలిచాను రా అని నా శత్రువు విర్రవేగకుండా ఉండినట్లుగాను. హల్లెలూయా. నా విరోధులు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నేను తూలిపోయి ఉండగా. అమ్మ నా వైపు చూడాలి తల్లి, ప్లీజ్, ఈ మాట మీకు అర్థమగును గాక. అయ్యో, ఈ మాటను అర్థం చేసుకోండి. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు నా మీద హర్షింపకుండా ఉండినట్లుగా యెహోవా నా కన్నులను వెలిగించునుగాక. నా కన్నులకు వెలిగిమ్ము. చప్పలు కొట్టి దేవుని మనం భయపడతాం. మీ కన్నులు వెలిగింపబడునుగాక. మీ కన్నులు వెలిగింపబడును గాక. నా కన్నులు వెలిగింపబడును గాక. మీ కన్నులు తెరవబడును గాక. అపవాది వచ్చే ఉచ్చులను చూడుటకు, అపవాది గాలములను చూచుటకు, అపవాది పన్నిన పన్నాగములు ఎరుగుటకు దేవుడు మీ కన్నులను, నా కన్నులను వెలిగించును గాక. ఓ రిఖేనా ఎందరే హెతరే అందరలమ. ఎందుకు భాషలు మాట్లాడుతున్నానో తెలుసా? అవి నమ్మని వానికి వ్యతిరేకంగా ఉన్నా నాకు పర్వాలేదు. దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. చాలాసార్లు చదివాను ఈ మాట. రాత్రి నా కంట్లో నలుస్తున్నాయి. దేవా, నా కన్నులు వెలిగింపబడాలి. ఏది మేలైనదో, ఏది కీడైనదో, ఏది జీవము కలిగిందో, ఏది మరణము కలిగిందో, ఏది అపవాది నుంచి వచ్చిందో, ఏది నీ దగ్గర నుంచి వచ్చిందో నేను చూచుటకు, అపవాది తంత్రములను ఉచ్చులను ఎరుగుటకు నా కన్నులు తెరవబడాలి. ఇక్కడ ఏమన్నాడు విన్నారా? అమ్మ బ్రదర్స్ విన్నారా? నిద్రపోయే వారికి నా చేతులెత్తి మొక్కుతున్నా, విన్నారా? ఏమన్నాడు? నేను మరణ నిద్ర పొందకుండా ఉండునట్లు, వీణ్ణి గెలిచి తినని నా శత్రువు, నా అపవాది విర్రవేగకుండా ఉండునట్లు, లేకపోతే అనకుండా ఉండునట్లు, చెప్పకుండా ఉండునట్లు. నేను తూలిపోయి ఉన్నప్పుడు నా విరోధులు నన్ను చూచి హర్షింపకుండా ఉండునట్లు నా కన్నులకు వెలిగిం. అమ్మ బాబాయ్, బ్రదర్, ఈ మాట మీకు అర్థం అవ్వాలని కోరుతున్నాను తల్లి.
అమ్మ స్వరాజ్, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. తల్లి, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. దేవుడు మీ కన్నులు వెలిగిస్తే మీరు మరణ నిద్ర నొందరు. ఎందుకంటే మరణ నిద్రలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని సాతాను పన్నిన ఉచ్చులను నీ కన్నులు చూడగలుగునట్లు, ఓ రీఖనానాసి అందరే, నీ కన్నులు చూడగలుగునట్లు, అది మనుషుల ద్వారా వచ్చిన, మార్గం మధ్యలో వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన దానిని గుర్తుపట్టుటకు దేవుడు నీ కన్నులు తెరిస్తే మరణ నిద్ర నీవు పొందవు. నీ విరోధి నిన్ను గెలిచానని ఆనందించలేడు, నీ విరోధులు నీ మీద హర్షించలేరు. ఎందుకంటే సైన్యములకు అధిపతిగా యెహోవా నీ కన్నులను తెరుస్తాడు కనుక ప్రతిదీ నీకు తేటగా అర్థమవుతుంది. ఇది లేక, ఈ రెవల్యూషన్ లేక, కన్నులు వెలిగింపబడక చాలామంది మరణ నిద్ర పొందుతున్నారు. వాడు శత్రు విర్రవీగుతున్నాడు, ఈ అమ్మాయిని నేను గెలిచా, ఇంకా నేను మాట్లాడదు మీతో టైం అయ్యేలోపు, ఆ తమ్ముడిని నేను గెలిచాను, ఆ తమ్ముడిని నేను గెలిచాను, అదిగో నేను తమ్ముడు అంటాను, వాడు అలా అండు, అదిగో వాడిని నేను గెలిచా, ఇదిగో దాన్ని నేను గెలిచాను, ఇదిగో వీడిని గెలిచాను. ఎలాగ గెలిచాను తెలుసా? దుష్టుల మాటల చేత ప్రభావితం చేసి గెలిచాను నేను. సిన్ఫుల్ డిజైర్స్ కలిగించి గెలిచాను నేను. సమాధానాన్ని పాడు చేసి గెలిచాను నేను. క్షమించలేని స్వభావాన్ని వాళ్ళు ఇంపాక్ట్ చేసి గెలిచాను నేను. శరీర సంబంధమైన కోరికలను వారిలో అధికముగా పెట్టి గెలిచాను నేను. వాళ్ళు ఎక్కడ దొరుకుతారో, దేనికి దొరుకుతారో ఎరిగిన వాడినై ఆ వలలో చిక్కించుకున్నాను నేనని నీ శత్రువు అతిశయింపకుండా ఉండునట్లు నీవు తూలిపోయిన సమయంలో, ఇంకా లోతుగా ఉంది ఈ మాట, నేను తూలిపోయి పడిన సమయంలో నా విరోధులు నా మీద హర్షింపకుండానట్లు జరుగుతుంది, జరగబోయేది, జరగాల్సింది నేను ఎరుగుటకు దేవా నా కన్నులను వెలిగించు. ఎంతమందికి కావాలి కృప? ఎంతమంది కావాలి? ఎంతమంది కావాలి? మీ కళ్ళ మీద చేసుకొని నా వెనక్కి మాట చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి, కేక వేసి చెప్పండి, వీలైతే కన్నీళ్లతో చెప్పండి, దుఃఖంతో చెప్పండి, ఆశతో చెప్పండి, ఆకాంక్షతో చెప్పండి, ఆయన కళ్ళలోకి చూస్తూ చెప్పండి. యెహోవా, నాకు వినబడాలి గట్టిగా గట్టిగా గట్టిగా, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి, వినబట్టలేదండి, దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. అమ్మ కన్నీళ్ళు తొడగలవా? నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షిప్పకుండగను నా కన్నులకు, గట్టిగా గట్టిగా నా కన్నులకు, దేవా నా కన్నులకు, ప్రభువా నా కన్నులకు, నాయనా నా కన్నులకు వెలిగిమ్ము, వెలిగించుము, తెరువయ్యా నా కన్నులను. చప్పలు కొట్టి దేవుని మహిమపరదా. ఓ హల్లెలూయా. లార్డ్ ఓపెన్ మై ఐస్ to know to see the trap of the devil in my way. కొంతమందికి ఏం అర్థం అయిపోతున్నా, కొంతమంది చాలా లోతుగా కనెక్ట్ అవుతున్నారు. అమ్మ దుఃఖ స్వరంతో మాట చెప్తున్నాను. సంబడి యు నో దట్ చాలాసార్లు నీ శత్రువు నీ మీద గెలిచేరని విర్రవీగాడు. ఏమ రైట్? కాదంటారా బ్రదర్? కాదంటారా? ఎక్కడ అవసరం లేదు. నీ ఇంట్లోనే భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలోనే చాలాసార్లు అపవాది నిన్ను గెలిచేశాడు, చాలాసార్లు గెలిచాడు. ఇచ్చలలో గెలిచాడు, ఆలోచనలు గెలిచాడు. వాడి గురించి ఎక్కువ మాట్లాడడానికి ఇష్టం లేదు, ఎక్కువసార్లు నేను గెలిచాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నేను మరణ నిద్ర నొందకుండా ఉండునట్లు. హల్లెలూయా. వీడిని గెలిచి తిని దీన్ని నేను గెలిచానని అపవాది చెప్పకుండా ఉండునట్లు. కొన్ని సమయాలు నేను తూలి పడిపోయినప్పుడు నా విరోధులు నన్ను చూసి హర్షించే పరిస్థితి నాకు రాకుండా ఉండునట్లు దేవా నా కన్నులకు వెలిగిమ్మని కీర్తనీయుడికి కీర్తనకారుడు మొరపెట్టినట్టు నీవు మొరపెట్టగలవా? తల్లి, ఎంతమందికి మాట అర్థమైంది? ఊరకనే చేతులు ఎత్తదు. ఎంతమందికి మాట అర్థమైంది? మీరు చెయ్యకపోయినా నేను అనుకోను బ్రదర్, బట్ అర్థమైందా లేదనేది నాకు ప్రశ్న.
కనగిరి అర్థమైందండి? అర్థం కాదు, మళ్ళీ చెప్తాను బ్రదర్. నాకేం అలుపు లేదండి, నాకేం అలుపు లేదు తల్లి. నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే నా పని అయిపోద్ది అనుకోవట్లేదు. వాక్యం మీ గుండెలోనికి వెళ్ళాలి, మీ హృదయంలోనికి వెళ్ళాలి. వాక్యాన్ని మీ ఓన్ చేసుకోవాలి, వాక్యాన్ని మీరు అనుమతించగలగాలి. వాక్యం చేత మీరు పట్టబడాలని నేను కోరుకుంటున్నాను. పాపము చేత కాదు, వాక్యము చేత మీరు పట్టబడాలని కోరుకున్నాను. శత్రువు చేతిలో కాదు, వాక్యము చేత మీరు పట్టబడాలి. శత్రువు పట్టబడితే నేను చంపేస్తాడేమో, వాక్యానికి నువ్వు పట్టబడితే అది నిన్ను జీవింపజేస్తుంది, అది నిన్ను స్వస్థపరుస్తుంది, అది నిన్ను లేవనెత్తుతుంది, దేవునితో నువ్వు బ్రతికేలాగా చేస్తుంది. వాక్యానికి పట్టబడితే నువ్వు బ్రతుకుతావు. రోగం నేను చంపుద్దేమో, శత్రువు నేను చంపుతాడేమో, ఎంత అనారోగ్యం పాలైపోయినా వాక్యం నేను బ్రతికిస్తుంది మాధవమ్మ. నువ్వు పట్టబడాల్సిన శత్రువు కాదు, వాక్యానికి. దేవా నా కన్నులకు వెలిగిం. ఆమేన్. ఓ హల్లెలూయా. పోయిన వారం ఆ మాట దర్శించింది. ఎంతమంది గమనించారో తెలీదు, ఈ మాట ఈ వారం ఇంకా లోతుగా దర్శిస్తుంది. ఆమేన్. కంఠస్థ పెట్టేసి దేవుడి దగ్గర అడుగుదాం. నేను మరణ నిద్ర నొందకుండానట్లు, నేను తను గెలిచానని నా విరోధి నా గురించి చెప్పకుండానట్లు, నేను కూలిపోయిన సమయంలో నా విరోధులను నర్శించుకున్నట్లు. దానికి రోగం పెట్టాను, మంచం మీద పడిపోయి మూలిగిపోతుంది. ఏమనుకోక తెలియదు అన్నా, నన్ను వాళ్ళు అనుకుంటున్నామని కాదు, కానీ ఏం దేవుడో నా ప్రార్థన వినట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. దేవుడు నన్ను వదిలేసాడు, అవతలపోండి, నాకు ఎవరొద్దు, నేను చచ్చిపోయినా బాగునని నువ్వు అంటున్నావంటే అర్థం ఏంటో తెలుసమ్మా? నువ్వు అంటున్నావని నాకు తెలియదు, అంటున్నావు లేదు నాకు తెలియదు, కానీ అలాగ అనుకుంటుంటే కనుక అర్థం ఏంటో తెలుసా చెప్పనా మాధవమ్మ? నీ శత్రువు నీ మీద గెలుస్తున్నాడు తల్లి. అలా గెలవకుండా ఉండాలి అంటే ఆయన కృపను చూచినట్లు, ఆయన కనికరాన్ని చూచినట్లు, ఆయన సంకల్పాన్ని చూచినట్లు, ఆయనలో నీ స్థానం ఏంటో చూచినట్లు దేవుడు నీ కన్నులకు వెలిగివ్వాలి. మౌనంగా ఉండాల్సిన సమయంలో కేకలేసి అరుస్తున్నావు, శత్రువు గెలుస్తున్నాడు. ఎవరో పరాయి వాళ్ళు అవసరంలే, నీ భర్త ఏదో మాట అన్నాడు అంతే విర్రవీగిపోతున్నావు. నీ భార్య ఏదో అంది అంతే రొమ్ము విరుచుకుని మగవాడు నన్ను అంట పెట్టాడు, నువ్వు మోసుకొని పడుండు అని అంటున్నావు. ఓడిపోతున్నావు, గెలిచాను అనుకుంటున్నావు, కానీ నీ భర్తను గెలిచేవేమో, నీ భార్యను గెలిచేవేమో, అపవాది చేతుల్లో ఓడిపోతున్నావురా. నిన్ను గెలిచితనని వాడు విర్రవీగుతున్నప్పుడు నీకు నొప్పేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దేవునికి అది బాధను కలిగిస్తుంది. పరిశుద్ధాత్మకు అది నొప్పిని కలిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని వాక్యం చెప్తుంది. విర్రవీగితే విర్రవేయని, ఈసారి ఏడు చేస్తాం సార్ షడా ఆడ విర్రవీగి వదిలేయట్లేదు. దేవునిని వాడు ధిక్కరిస్తున్నాడు. నీ బిడ్డ విషయంలో నువ్వు గెలవలేదు, నేను గెలిచాను అంటున్నాడు. అర్థమవుతుందా నీకు? దేవుని వైపు చూసి నువ్వు గెలవలే, నువ్వు ఓర్చుకోమన్నావు కానీ ఓర్చుకోలేకపోయింది. నువ్వు గెలవలే, నీ వాక్యం గెలవలే, నేను గెలిచాను అంటున్నాడు. నిన్ను చూపించి అంటున్నాడు. అర్థమవుతుందా నీకు? ఒక మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకుంటారా? నువ్వు గెలవాలంటే నువ్వు ఓడిపోవాలి, నువ్వు బ్రతకాలంటే నువ్వు సావాలి. ఎవరో ఏదో అన్నారు, తిరిగి ఏదో అనాలనిపిస్తుంది. ఓడిపో, నువ్వు గెలుస్తావు. చప్పలు కొడితే నన్ను మైపరచండి. ఎవరు ఏదో అన్నారు, తిరిగి నువ్వు అనాలి. అనడానికి ప్రేరేపణ కలుగుతుంది. మౌనంగా ఉండిపో. ఓడిపోతున్నావు అనుకుంటున్నావేమో, కాదు, నువ్వు గెలిచి ఆయనను గెలిపిస్తున్నావు, వాక్యాన్ని గెలిపిస్తున్నావు, నీ మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపిస్తున్నావు. లేదా వాడు విర్రవీగి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఓడిపోయింది చూసావా అని. మారవా? ఈరోజైనా మారవా? అడుగుతావా దేవుణ్ణి? దేవా నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఏవి రాకూడదు. నువ్వు నా లక్ష్మమ్మ గారు అమ్మ ప్లీజ్ దేవా నన్ను చంపేయి. హల్లెలూయా.
ఓడిపోదును నన్ను నీ సన్నిధిలో, నా సర్వము నీవే గెలవాలని వేడుకొందును నీ సముఖములో, నీ మరణించి నాలో నీవు బ్రతకాలని. దేహమునందున్న దేహము విడిచిన నీ మహిమ కొరకే బ్రతకాలని, జీవితమే నీకు ఆరాధనగా మలచి నీకై అర్పించాలని. హల్లెలూయా 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 యేసయ్యా, ఆరాధనా 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 నీకే. మర్చిపోయారా? తన దాసుడికి దేవుడిచ్చిన పాట. హల్లెలూయా హల్లెలూయా. ఆ పాట పాటగానే మిగిలిపోవాలనుకోవట్లేదు, నా జీవన శైలిగా మారిపోవాలని నేను కోరుకుంటున్నాను. నా మీద దీవిని వచ్చినని పలకండి సంగమా, నా మీద దీవించి వచ్చినని పలకండి. ఆ మాట నీ దాసుని జీవితంలో నెరవేర్చబడునుగా కానీ పలకండి అయ్యా, నా మీద పలకండి. కొన్ని మాటలకి కృంగిపోతున్నాను, బలహీనమైపోతున్నాను, కొన్నిసార్లు చాలా వేదన కలుగుతుంది. కన్నీళ్ళతో నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను పాడిన ఈ పాట నా జీవన శైలిగా మారిపోయినట్లుగా సంగమా నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. నేను ఎంతమందికి వాక్యం లోతుగా అర్థమవుతుంది? ఓ దేవుని సన్నిధి నేను గమనిస్తున్నాను, దేవుని సన్నిధి నేను సెన్స్ చేయగలుగుతున్నాను. ఏదో నా వెంట్రుకలు నిలబడుతున్నాయని కాదు, ఐ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు లేదు నాకు తెలియదు. నువ్వు ఫీల్ అయిన ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావు. శత్రువు నేను గెలిచానని విర్రవీగుతున్నాడు. హల్లెలూయా. అయితే వాడికి ఒక విషయం తెలియదు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను పడిపోయినా మరలా లేస్తాను. కొట్టు గట్టిగా చెప్పలు కొట్టు. నేను పడిపోయినా నేను మరలా లేస్తాను. నా దేవుడు సజీవుడు, కొన్ని క్షణం మాత్రం నన్ను విడిచిపెట్టాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. గొంగుల పురుగులు, పస పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి నాకు మరలా ఇచ్చుటకు నేను సేవిస్తున్న దేవుడు సమర్థుడు అని చెప్పు. ఓ దేవుని సన్నిధి నేను బలంగా అనుభవిస్తున్నాను. మీరు నిద్ర అనుభవిస్తున్నారో మీలో కొంతమంది ఐ డోంట్ నో. రేదందరో మాసి అందరే లేఖరే అందరే లేఖ రేల్ మాంతోర్ బాకుర అందర సఖరోలైంద హెతరాసి అందే. చాలా స్పష్టంగా ఫీల్ అవుతున్నాను దేవుని సన్నిధిని. దుష్టుడు నీ మీద గెలవడానికి వీల్లేదు. ఆయన గెలవాలి, నువ్వు గెలవాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు గెలిస్తే ఆయన గెలుస్తాడు. ఈ మాట కొద్ది లోతుగానే వాడేసాను. నువ్వు గెలిస్తే ఆయన గెలుస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దావీదు గెలిచాడు. దావీదు ఒక్కడే గెలవలేదు, ఇశ్రాయేలు ప్రజలందరూ గెలిచారు. సంఘమంతా గెలిచింది, నాయకులు గెలిచారు. దేవుని మన మహిమ కలుగును గాక. ఆ గెలుపులో లక్షల మంది పాలిభాగస్తులయ్యారు. నీకు తెలియదు, నువ్వు గెలిస్తే, అమ్మో చాలా లోతైన మాట తమ్ముడా, చాలా లోతైన మాట. నువ్వు గెలిస్తే నీలో నీ ద్వారా కొన్ని లక్షల మందిని దేవుడు గెలిపిస్తాడు. అర్థమైన వారు చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. నువ్వు గెలిస్తే నీ ద్వారా కొన్ని లక్షల మందిని గెలుస్తాడు, నీలో కొన్ని లక్షల మందిని గెలిపిస్తాడు. ఓహో హో హో, ఈ మాట చాలా 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 శ్రేష్టమైన మాట. నువ్వు గెలిస్తే కొన్ని లక్షల మందిని గెలిపిస్తావు. నీలో కొన్ని లక్షల మందిని, వేల మందిని దేవుడు గెలిపిస్తాడు. ఎంతమంది కావాలి ఈ వాగ్దానం? ఎంతమంది కావాలి ఈ వాగ్దానం? రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు గెలిస్తే నీ మరలా ప్రార్థనా జీవితం, నీ ప్రేమ, నీ ఒడంబడికలో మళ్ళీ నువ్వు చేరుకోగలిగి నిలబడగలిగితే నీ ద్వారా కొన్ని వేల మందిని గెలిపిస్తాడు. నీలో కొంత వేల మందిని గెలిపిస్తాడు. ఎస్, దావీదు ఒక్కడే గెలవలా, ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. యేసు ప్రభు ఒక్కడే గెలవలే, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు గెలుచుటకు ఆయనని ఉన్నతమైన గెలుపుగా దేవుడు చేశాడు. నువ్వు గెలిస్తే, నేను అంటాను, యేసు ప్రభు ఓడిపోయి ఉంటే
ప్రపంచం ఓడిపోయేది, దేవుడు ఓడిపోయాడు. మరణము పొందినంతగా తగ్గించుకొని ఆయన గెలిచాడు. ఆయన గెలిచాడు. చేతులు ఎత్తి చప్పట్లు కొడతావు ఆయనకు ఒకసారి. కమాన్ 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 గట్టిగా. మునుపెన్నడు కొట్టలేనంత గట్టిగా మరణమును జయించి, పాతాళము జయించి, పాపమును జయించి, నీ కొరకు నా కొరకు లేచి ఆయనతో పాటు మనల్ని లేపిన యేసయ్యకు హల్లెలూయా. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. రాత్రి దేవుడి దగ్గర ఏడ్చాను నేను. దేవా ఓపిక లేదు, దగ్గు ఎక్కువ వస్తుంది, చాలా నీరసంగా ఉంది, రేపు ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నాకు సహాయం చేయి ప్రభువా, నీ ప్రజలతో మాట్లాడు, నాతో మాట్లాడు అని ఏడ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. మీలో ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు. నువ్వు మరణ నిద్ర నొందకూడదు తల్లి. శత్రువు నీ మీద అతిశయించకూడదమ్మా. నీ విరోధులు నీ మీద దర్శించకూడదు. దేవా నా కన్నులకు వెలిగిమ్మని దేవుని అడుగు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం నేనైతే నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను, ఆపలేదు. హల్లెలూయా. నీ రక్షణ విషయం అంటే నీవు కలుగు చేసే రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా, హర్షించుచున్నది దేవా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేనైతే 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 నీ కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నేను పడిపోయానేమో, నేను తూలిపోయానేమో, నేను సోలిపోయానేమో, కానీ మరలా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. నా జీవితంలో నీవు కలుగు చేసే రక్షణ విషయంలో నేను హర్షించుచున్నాను యెహోవా అని దేవునికి కీర్తనీయుడు మొరపెడుతున్నాడు, లేక కీర్తనకారుడు మొరపెడుతున్నాడు. ఆమేన్. ఇలా ఉన్న పలంగా వాక్యం ఆపేసిన బెటర్ ఏమనిపిస్తుంది. బట్ ఒక విషయం చెప్పడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. హల్లెలూయా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నీ సమాధానాన్ని కోల్పోతుంటే శత్రువు నీ మీద అతిశయిస్తున్నాడు బ్రదర్. అది దేవుని చిత్తం కాదు. ఆమె తప్పే చేసిందయ్యా, కానీ ఆమెను పట్టుకొని పతితాను లేదు, ఆమెను పట్టుకొని వ్యభిచారి అని పిలవలేదు. అన్నాయి అమ్మా అని పిలిచాడు. ఆయన మార్గంలో నడువయ్యా, ఇతరుల మార్గంలో నువ్వెందుకు, ఇంకోళ్ళ చెప్పుల్లో నువ్వెందుకు కాళ్ళు పెడతావురా? వాళ్ళ మాటలు నీ మాటలాగా ఎందుకు తీసుకుంటావు? పాడైపోతున్నావు తెలుస్తుందా నీకు? మనుషులకు దూరం అయిపోతున్నావు, పక్కన పెట్టిన మహానుభావుడు దేవునికి దూరం అయిపోతున్నావు, అర్థమవుతుందా నీకు? నీ ప్రార్థన అంగీకరించబడట్లేదు తెలుస్తుందా నీకు? మనుషులు దూరం అయితే అయ్యావు, దేవునికి దూరం అయ్యి ఏమి సాధిస్తావు? అర్థమవుతుందా మట్టి బుర్ర నీకు? ఎందుకు అన్ని బోర్లకు ఎక్కించేసుకుంటా దొరికిపోతున్నావు సాతానికి? నీకు తెలియట్లే, నువ్వు నేను ఎక్కడ పడేయాలో తెలుసు. వాళ్ళు వీళ్ళు చెప్పే పనికిని మాటలన్నీ వింటావు, అది నీ బలహీనత. అక్కడ దొరికిపోతున్నావు మాటి మాటికి సాతానికి నువ్వు. పోనీ అడుగు దేవుణ్ణి. నేను తెగించి చెప్తున్నా, అడుగు దేవుణ్ణి. దేవా ఇలా పలానా వ్యక్తులు వచ్చి నా దగ్గర ఇలా మాట్లాడుతున్నారు, ఈ మాటలు వాక్యానుసారమేనా? నేను వినదగినవేనా? నేను అంగీకరింపదగినవేనా? ఇవి నీ దగ్గర నుంచి వస్తాయి, దుష్టుని దగ్గర నుంచి వస్తాయి? అడుగు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. లేదా ఇప్పుడు చేసే ప్రార్థన చేయి, నేను మరణ నిద్ర నొందకుండానట్లు, నన్ను గెలిచానని నా శత్రువు చెప్పకుండానట్లు, హల్లెలూయా, నా విరోధులు నన్ను హర్షింపకుండానట్లు. దేవా ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి దగ్గర నుంచి వస్తాయి అని ఎరుగునట్లుగా నా కన్నులకు వెలిగిమని కీర్తనకారుడు అడిగినట్టు అడుగు. వట్టి బుర్ర వేసుకొని అన్నిటికీ టెంప్ట్ అయిపోక పాడైపోతున్నావు, నీకు తెలుస్తుందా లేదో? హల్లెలూయా. ఎంతమంది దీవించబడుతున్నారో కలిసి మీరు ఓహోహో దేవుని సన్నిధి ఇంకా నేను అనుభవిస్తున్నాను. ఎంతమంది దీవించబడుతున్నారండి? హల్లెలూయా. గట్టిగా గట్టిగా.
మరొక విషయం త్వరగా చెప్పి ఎగ్జాక్ట్గా 10:30కి ముగిస్తాను. నేను స్పీడ్గా చెప్పాలి, అలా నేను చెప్పాలి అంటే. హల్లెలూయా. మొదటిది ఏంటి? ఏ ఏరియాలో సాతాన్ని నువ్వు గెలుస్తున్నాడు? మాట్లాడండి తల్లి, మాట్లాడండి, కొద్ది గట్టిగా మాట్లాడండి బ్రదర్స్. ఏంటి? హీరింగ్ వికెడ్ వాయిసెస్, రాంగ్ వాయిసెస్, తప్పుడు మాటలను వినడం వల్ల. అది నీ అత్త కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ మీద మాట్లాడేవి కావచ్చు, ఇతరుల మీద మాట్లాడేవి కావచ్చు. డోంట్ అలౌ వికెడ్ వాయిసెస్ ఇంటూ యువర్ హార్ట్. నీలోకి ఆ క్రూరుల కఠినాత్ముల మాటల్ని అలౌ చేయొద్దు. నువ్వు పనికిరావు, నువ్వేం ఉపయోగపడవు, అడుక్కు తిన్నవే నీ బతుకంటే. నేను పనికిరానట్ట, నా బతికింతేనట్ట చెప్పించేస్తాండ్రు నన్ను అందరూ కలిసి. ఆపు నీ సొల్లు కబుర్లు, నీ సొల్లు మాటలు. ఎందుకు వాటిని తీసుకున్నావు? ఎందుకు వాటిని నమ్ముతున్నావు? దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో అది సత్యం. ఇతరుల అభిప్రాయం మారుతుంది, కానీ సత్యము ఎప్పటికీ మారదు. ఊరకనే చప్పట్లు కొట్టద్దు. నా మాట అర్థమైందా? అభిప్రాయాలు మారుతాయి కానీ సత్యము మారదు. మనుషులకి నీ మీద ఉన్నది అభిప్రాయాలు మాత్రమే. నీ గురించి దేవుని వాక్యము చెప్పినదే సత్యం. ట్రూత్ నెవర్ చేంజ్. సత్యం ఎప్పటికీ మారదు. నువ్వు ఓడిపోవద్దు అందుకనే. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసు, త్వరగా చెప్పి ముగిస్తాను బ్రదర్. రెండోది ఏంటో తెలుసా? రోగం. చెప్పండి, రోగం. ఈ మధ్యకాలంలో దేవుని దగ్గర నేను చాలా ఏడుస్తున్నాను. టైం లేదు, 10 minutes ఉంది, ముగిస్తాను. ఏడుస్తున్నాను దేవుని దగ్గర. కనకరాజు గారు వినండి, అందరూ వినండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు, నాతో అందరూ వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమన్నా దానికి అప్పున్నామా బ్రదర్? దానికి మనం ఏమైనా అప్పున్నామా? మీకు రోషం రావాలని అడుగుతున్నాను. దానికి ఏమన్నా మనం అప్పున్నామా? మనం ఒకవేళ పాపాత్ములైతే రోగానికి మన మీద అధికారం ఉండేది. కానీ చేవ్రాతను, మనకు విరోధముగా రాయబడిన చేవ్రాతను తుడిచివేసి దేవుని నీతి అగునట్లు, నీతిమంతులగునట్లు కాదు, మనమే దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు కదా. ఆమేన్. దేవుని సన్నిధిని తాకుతున్న మాట జ్ఞాపకం చేయనండి. హల్లెలూయా. నిశ్చయముగా చెప్పండి అందరూ. అంటే కాదు బ్రదర్, నిశ్చయముగా అంటే దానికి ఇంకో పదం నాకు దొరకట్లేదు. నిశ్చయముగా అంటే నిశ్చయముగా, ఖచ్చితముగా. అంటే అట్లా జరిగిందో లేదో కాదు, ఖచ్చితముగా. అసలు ఆ మాటను వాడిన దాన్ని బట్టి ఆ మాట అంతటికి నాకు శక్తి దొరికినట్టు అనిపించింది. ఆ మాట ఎలాగుందో తెలుసా? అతడు నీ రోగమును భరించను, నీ వ్యసనమును వహించనని లేదు. నిశ్చయముగా అతడు నీ రోగమును భరించను, నీ వ్యసనమును వహించను. నిశ్చయముగా, నిశ్చయముగా, నిశ్చయముగా. ఇట్స్ ట్రూ. నిశ్చయముగా అతడు నా రోగములు భరించెను, నా వ్యసనములను వహించెను. అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచు ఉన్నది. హల్లెలూయా. చాలా ఖరీదైన పాట అని చెప్పి ముగించేస్తాను. ఆమేన్, ఆమేన్. రోగానికి మనం అప్పున్నామమ్మా. ఎందుకు అది ఏలుబడి చేస్తుంది మనల్ని? మన మీద దాని అధికారం ఏంటి? మన మీద దాని ఆధిపత్యం ఏంటి? ఎవడో తెలియనోడు వచ్చి ఇంట్లోకి వచ్చి టీవీ ఆన్ చేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, అమ్మా మాధవమ్మ టీ ఎట్టు, ఉడ్రా నువ్వు. అప్పుడు కూడా అపరిచితురాలు బయటకు వస్తుంది కదా. ఓపిక లేకపోయినా ఓపిక తెప్పించుకొని ఉడ్రా నువ్వు అని చీపురు కట్ట పట్టుకొని, ఎవడరా నువ్వు వచ్చేసి టీవీ ఆన్ చేసి కుర్చీలో కూర్చున్నాను, ఎవడు నువ్వు నా ఇంట్లోకి రావడానికి, ఎవడు నువ్వు టీవీ ముట్టుకోవడానికి, ఎవరు నువ్వు నా పిల్లల మీద చేయడానికి, ఎవరు నువ్వు నా భర్త మీద చేయడానికి అంటావుగా? అంటావు లేదా? అనవా? నేను చాలా ప్రేమ కలిగిందన్నండి, రానైనా కూర్చోనైనా ఏం కావాలంటే పట్టుకుపోనైనా అంటవా? పోనీ ఆ మంచి మనసు ఉంటే దేవునికి స్తోత్రం. కానీ నేను ఇక్కడ మాట్లాడేది శత్రువు గురించి. వాడొచ్చి నీ మీద ఏలుబడి చేసి రోగం చేత నిన్ను క్షీణిస్తుంటే, సాతానా ఎందుకు వచ్చావు? సర్లే వచ్చావా, రోగం పెట్టావా, ఏడ్ చేస్తానులే నా కర్మ. మీకు తెలియట్లేదు, నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కానీ మీరు మనం తలుస్తున్న తప్పేంటో చెప్పనా?
మనం రాజీ పడుతున్నాం, అంగీకరిస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. ఏం చేస్తాం? ఈ బలహీనత వచ్చింది, భరించాలి. ఏం చేస్తాం? థైరాయిడ్ వచ్చింది, భరించాలి. ఏం చేస్తాం? బీపీ వచ్చింది, భరించాలి. ఏం చేస్తాం? షుగర్ వచ్చింది, భరించాలి. నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు భరించాలి? వచ్చింది కాబట్టి భరించాలి. హల్లెలూయా. శత్రువు ఒక దారిలో వస్తే 7 దారుల్లోంచి పారిపోతాడన్న సంగతి మర్చిపోయావా? తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పనా? వినడానికి మాటలు బాగానే ఉంటాయి కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పనా? యు ఆర్ యాక్సెప్టింగ్ ద ఇల్నెస్ ఆర్ సిక్నెస్. మీకు తెలియకుండానే, అయ్యా అయిపోయింది, ఇంకొక 7 నిమిషాలు ఉంది నాకు. మీకు తెలియకుండానే రోగము మీ మీద ఏలుబడి చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు. ఏం చేస్తామండి? బీపీ వచ్చేసింది. ఏం చేస్తామండి? షుగర్ వచ్చేసింది. మరి ఈ వయసులో వస్తాదు కదండి, ఎవరు చెప్పాడు నీకు కదా? ఎవరు చెప్పారు మనకి? ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు నా వయసు 40 సంవత్సరములు, ఇప్పుడు నా వయసు 80 సంవత్సరములు. వచ్చుటకును పోవుటకును యుద్ధము చేయుటకు నాడు నాలో ఏ బలం ఉందో ఈనాడు కూడా నాలో అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నాకు టైం అయిపోతుంది కానీ నేను అప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి తెలుసా? రోగాన్ని అంగీకరించొద్దు. రోగాన్ని అంగీకరించొద్దు. ఏం చేస్తాం? తప్పదు, వచ్చింది కదా, మోయాలి కదా, టాబ్లెట్ వేయాలి కదా. వేయొద్దని కాదు నా ఉద్దేశం, వినండి పూర్తిగా. హల్లెలూయా. భరించాలి కదా, తప్పదు కదా, ఓర్చుకోవాలి కదా, వచ్చింది కదా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా, ఆమేన్. రైట్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాడు వచ్చాడు కదా, రెడ్ కార్పెట్ వేయొద్దు. దొంగ వచ్చాడు, వచ్చినాడు, ఏడు చేస్తాం, వచ్చావు కదా, పట్టుకెళ్ళిపోలే. నీకు కావాలి అది వల్ల బీరువాలు బంగారం ఉంది, వెళ్ళి బంగారులో డబ్బు ఉంది, వెళ్ళి ఇక్కడ వజ్రాలు ఉన్నాయి, మొత్తం పట్టుకెళ్ళిపో. చెప్తావు నువ్వు. జోక్ చేయట్లేదు ప్రియులారా, మీకు అర్థం అవ్వడం కోసం ఆచితూచి మాట్లాడుతున్నాను. టైం ముగించాలి, 5 మినిట్స్ ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. రోగాన్ని అనుమతిచ్చావు, అనుమతిచ్చిన రోగాన్ని అంగీకరిస్తున్నావు, తప్పదు అని భరిస్తున్నావు. మరి ఏం చేయమంటావు అన్నయ్య? మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఆమేన్. ఏం చేయమంటారు చెప్తే చేస్తారా? 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 చేస్తామో చేయతట్టు చేస్తారా? ఓ సింతేనా అనకండి చెప్పిన తర్వాత చేస్తారా? పోరాటం చేయండి, పోరాటం చేయండి, కసిగా పోరాటం చేయండి. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. నీ మీద ఆధిపత్యం చలాయించడానికి దానికేం అధికారం ఉంది? నిబంధన జనులు మీరు, నిబంధన జనులు మీరు. యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఆయన అరచేతిలో మిమ్మల్ని చెక్కాడు అని రాయబడి ఉంది. మిమ్మల్ని ముట్టిన వాడు ఆయన కనుగుట్టిన ముట్టిన వారితో సమానం అని చెప్పింది. ఇన్ని వాగ్దానాలు నీ కొరకు ఉండగా ఎందుకు రోగం నీ మీద ఏలుబడి చేయాలి? చేయి పోరాటాన్ని. డోంట్ యాక్సెప్ట్. డోంట్ సే ఇట్స్ ఓకే, షుగర్ వచ్చేవో ఏం చేస్తాంలే, తప్పదు కదా, ఇట్స్ ఓకే. షుగరా, రోజు ఒక టాబ్లెట్ వేస్తా, అవసరమైన ఇన్సులిన్ వేస్తా, కాబట్టి నాలోనే నీవు నివసించు, నాలో నీవు ఉండు, అంతకు మించి చేయగలిగింది ఏముంది? షాడ్ అప్. పోరాటం చేయి, కృంగిపోకు మాధవమ్మ, బలహీన పడిపోకు. నిజం చెప్తున్నాను, దేవుని ఆత్మతో చెప్తున్నాను తల్లి ఈ మాటలు, అందరికీ చెప్తున్నాను ఈ మాటలు. కృంగిపోకు, బలహీన పడిపోకు. నేను చెప్తాను. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. నువ్వు పోరాటం చేయడం మొదలుపెట్టినప్పుడే మళ్ళీ నీకు అటు నుంచి ఎక్కువ అవుతుంది. మరి పాము వచ్చింది, హల్లెలూయా, అది మామూలుగానే ఎలగెలగా అంటుంది, దాన్ని కొట్టు. పాము అనగానే భయం, దేవుడికి భయపడం మళ్ళీ మనం సిగ్గు ఉండాలి. హల్లెలూయా. దాన్ని కొట్టు, ఏం చేసి మాట్లాడరు. హల్లెలూయా. కాకులు నిన్ను నరికి కాకులకు గద్దలకు ఆహారముగా చేసి క్రూరముగలము నిన్ను అడవి క్రూరముగలకు నిన్ను ఆహారంగా వేసేస్తానరా అని కేకలు వేసింది ఎవరి మీదో తెలుసా? అదే ఎవరు వేసారని అనలే, ఎవరు వేసారు అందరికీ తెలిసి గొలియాత్ వేసాడని. ఎవరి మీద వేసాడు?
ఏం దావీదు మీద ఎందుకు వేసాడు? కాదు, చిన్నడని కాదండి, మిగతా వాళ్ళందరూ పారిపోతుంటే దావీదు ముందుకు వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్తుంటే దావీదు ముందుకు వస్తున్నాడు, మిగతా వాళ్ళు భయపడుతుంటే దావీదు పోరాటం చేయడానికి నిలబడ్డాడు. కమాన్ చర్చ్, యుద్ధము చేయడానికి నిలబడ్డాడు. దేవుడు తనకి ఏమిచ్చాడో అవి చాలా అల్పమైనవే, కానీ వాటిని పట్టుకొని దేవుడి మీద ఆధారపడి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. నీ రోగం అనే గొలియాతు మీద, షుగర్ అనే గొలియాతు మీద, బీపీ అనే గొలియాతు మీద బ్రదర్ కనకరాజు గారు యుద్ధాన్ని ప్రకటించండి. ఈరోజు దేవుడు మీ పక్షాన ఉన్నాడు. యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదని లేఖనము చెప్తుంది. అంగీకరించద్దు. బలహీనత వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, బలహీనం అయిపోతున్నాను, రోజు రోజుకి ఇలా అయిపోతున్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో, డోంట్ సే దట్. అయిపోయింది టైం. హల్లెలూయా. చేస్తారా? చెప్తాను. చేస్తారు. యుద్ధం ఎలా చేయాలో చెప్తాను. చేస్తారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేస్తారు? యుద్ధం ఎంతమంది చేస్తారని అడగట్లేదు. యుద్ధం ఎలా చేయాలో చెప్తాను. ఎంతమంది చేస్తారు? దేని మీద? రోగం మీద, బలహీనత మీద, నీ థైరాయిడ్ మీద, నీ షుగర్ మీద. నాన్న ప్లీజ్ తల్లి, ప్లీజ్ అమ్మ, నేను ఊరికనే ఉద్రేకంతో ఈ మాటలు చెప్పట్లేదు. మీలో బలహీనులైన వారిని చూసి, కనకరాజు గారిని, శారమ్మని చూసి, సువార్తమ్మని చూసి, మన చనిపోయిన దుర్గారావు గారిని చూసి, మీలో కొంతమంది పడుతున్న వ్యాధి బాధ చూసి నా గుండె లోతుల్లో నేను ఎంత ఏడ్చాను, ఎంత బాధపడ్డాను. ఎందుకు ప్రభువా నా ప్రజలు, నీ ప్రజలు ఈ రోగం ఏలుబడి కింద ఉండాలి? వాళ్ళు ఎందుకు ఉండాలి? నేను ఎందుకు ఉండాలి? హల్లెలూయా. నేనంటానమ్మా, వాడు రెచ్చగొడుతున్న కొద్దీ నువ్వు బలహీనమైపోవడం కాదు, ఇంకా నువ్వు రెచ్చిపోవాలి, ఇంకా నువ్వు బలము తెచ్చుకోవాలి, ఇంకా పౌరుషంతో నిలబడి, ఒరే రా కాకులకి గద్దలకి అడవిలో ఉన్నటువంటి క్రూరముగాలకి నేను ఆహారముగా వేసేస్తే నువ్వు ఎంత బచ్చాగాడు అంటుంటే ఆ మాటలకి భయపడలేదు. హల్లెలూయా. నువ్వు కట్టెను, ఈతెను, డాలును పట్టుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు. నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతికి యెహోవా నామము పేరట నేను యుద్ధాల మీదకి వస్తున్నానని భయపడలే. ఒక మాట చెప్తాను తల్లి, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. మీరు యుద్ధం ప్రకటించిన తర్వాతే మీ రోగం మీ మీద ఇంకా అధికమైన దాడి చేయడం ప్రయత్నం చేస్తుంది. అమ్మో అలాగైతే నేను యుద్ధం చేయను, రారా స్వామి రారా అని కూర్చోబెడతాను. రోగాన్ని పెట్టు, సంపుద్ది నిన్ను. ఎందుకంటే మీకు తెలియాల్సిన విషయం అని తెలుసా? శత్రువు అరుస్తాడు, కేకలేస్తాడు, కానీ ఎప్పుడైతే నువ్వు ఎదురు తిరిగావని తెలిసిందో వాడి కోపం అధికమవుతుంది. అవునా కదా? జనరల్గా చెప్పండి, కోపం అధికమవుతుంది. ఎవడో మన మీద తిరగబడుతున్నాడు, నరిగా కూడేస్తాను, పిచ్చి పిచ్చి చేస్తాడు, అరుస్తున్నాడు. నువ్వు కామ్గా ఉన్నంతసేపు అరుస్తూ ఉంటాడు. ఏట్లా కేకలేస్తున్నావు నీలాగాను? ఎంతమందికి అర్థమైంది? గోవా గులాబ్ జామ్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? నువ్వు కామ్గా ఉన్నంతసేపు వాడు బాగానే ఉన్నాడు, నువ్వు తిరగబడేసరికి వాడు ఈగో హట్ అయ్యింది. ఏమంటయింది? సాతానుకు కూడా చాలా ఈగో ఉంది. ఆ ఈగో వల్ల అది పడిపోయాడు, మీకు తెలియదేమో. నువ్వు యుద్ధం ప్రకటిస్తే వాడు ఈగో హట్ అవుతుంది. కానీ మర్చిపోకు, నీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్ షదాయ్ ఆయన పేరు, యెహోవా షమ్మా ఆయన పేరు, ఎల్ రోయి ఆయన పేరు, యెహోవా రఫా ఆయన పేరు, యెహోవా నిషి ఆయన పేరు. ఆమేన్. యెహోవా జీవము గల దేవా. టైం అయిపోయిందర్రా, 10:30 అయిపోయింది. హల్లెలూయా. కమాన్ చర్చ్. దీవించబడుతున్న వారు యుద్ధానికి రెడీయా? ఓయ్ యుద్ధానికి రెడీ అని అడిగాను నేను. ఎలా చెప్పాలి సార్? యస్ రెడీ అని ధైర్యం. రెడీ, యష్, అతుష్ అతుష్ అన్నట్టుంది అది. హల్లెలూయా. వాళ్ళు మళ్ళీ బ్యాచ్ జయం 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 అని వచ్చేవారు. గొలియాతు ఒక్కసారి నిలబడి ఎవడు అక్కడ జయం అన్నాడు అనగానే
ఉత్తితే ఊరకనే అంతే, ఊరకనే సౌలు గారిని మభ్య పెట్టడానికి అలా అన్నాను తప్ప తుచ్ నీ మీద కాదు. బాయ్ బాయ్. నువ్వు పోరాటం మొదలెట్టవగానే సాయంకాలానికి తలనొప్పి ఎక్కువైపోయింది అనుకో, ఆయనేమో పోరాటం అన్నాడు. నేను దాని మీద పోరాటం కాదక్క, అదే నా మీద పోరాటం చేస్తా. ఓడిపోతావు. నేను చెప్పనా నువ్వు ఓడిపోయేది ఎప్పుడో? చెప్పనా? ముడ్లో పెట్టుకుంటారా? నువ్వు ఓడిపోయేది ఎప్పుడో తెలుసా? పోరాటాన్ని ఆపేసినప్పుడు. ప్రాణం ఉన్నంత వరకు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని రొమ్మ విరుచుకొని విరోచితముగా శత్రువుతో పోరాడు. డోంట్ యాక్సెప్ట్ దట్ వీక్నెస్. ఆ బలహీనతను అంగీకరించొద్దు. కమాన్ 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 కమాన్. ఆ బలహీనతను అంగీకరించొద్దు. హల్లెలూయా. యాక్సెప్ట్ చేయొద్దు. ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పొద్దు. కమాన్, రోజు అనుక్షణం పోరాటం చేయి. రెడీయా? పోరాటం చేయడానికి రెడీయా? రక్తమే రక్తమే యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం ఎగురుచున్నది. ఏదక్క? ఏది? బాగానే పాడి తిరిగాను. ఏది విజయ పతాకం? ఏది? ఏది చెప్పినట్టు? హల్లెలూయా. ఆయన ఎగరేసాడు విజయ పతాకాన్ని, దాన్ని పట్టుకోవడం అంతే యేసు రక్తం జయం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలముతోను శక్తితోను ఆ విజయ దేవుడు నీకు అందించిన విజయ పతాకాన్ని పట్టుకొని పరిగెత్తాలంటే యుద్ధాన్ని ప్రకటించు, అమాలేకీయులను ఓడించు. హల్లెలూయా. హల్లెలూయా. కానానీయుల్ని ఓడించు. గట్టి చెప్పు ఆమేనని. పెరిజ్జీల్ని ఓడించు, హిత్తీల్ని ఓడించు, గర్గసీల్ని ఓడించు, యెబూసీల్ని ఓడించు, అమోరీల్ని ఓడించు, అమాలేకీల్ని ఓడించు, యెరికోని ఓడించు, తూరుని ఓడించు, సీదోనుని ఓడించు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. విజయము నీదే, భయపడకు. యుద్ధం ప్రకటించు. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధం ఎలా చేయాలి ఇప్పుడే చెప్పాను, వచ్చేవారని చెప్పనా? యుద్ధం ఎలా చేయాలి ఇప్పుడే చెప్పాను, వచ్చేవారని చెప్పనా? కొంతమంది అంటే అర్థం లేదు నాకు. చెప్పమనా వద్దనా? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కనాడైనా మాట నిలబెట్టుకున్నావా నన్ను అడుగుతారేమో మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. మాట నిలబెట్టుకోలేని మీకు హల్లెలూయా. ఆమె స్పీడ్గా చెప్పేనా? వచ్చే వారం వివరిస్తా. ఓకే? వచ్చేవారం అంటే మళ్ళీ నిలబడినప్పుడు అలాగ అంటానే ఉన్నాను, నిలబడతాను. ఆమె నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటే అర్థం తెలుసా? లాయర్లు జడ్జీలకి ఎవరో చెప్తారండి, కాదు నేను మీతోనే చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటే అర్థం ఏంటి తెలుసా? గౌరవనీయులైన మీరు నేను చెప్పబోతున్న సంగతుల్ని జాగ్రత్తగా గమనించండి అని అర్థం. సో నోట్ దిస్ పాయింట్స్ యువర్ ఆనర్. నెక్స్ట్ వీక్ వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను, వరుసగా చెప్పేస్తాను. డోంట్ మిస్ ఇట్. మొట్టమొదటిది, యుద్ధం ఎలా చేయాలంటే బై కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ నోటి ద్వారా దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారా. రోగాన్ని ఒప్పుకోవద్దు. హల్లెలూయా. షుగర్ వస్తే కళ్ళు పనిచేయమంట, షుగర్ వస్తే కిడ్నీలు పనిచేయమంట, షుగర్ వస్తే అది ఏదో పని చేయదంట. కాదు. హల్లెలూయా. షుగర్ వస్తే అవేవి పనిచేయవు, కానీ వాక్యం వస్తే, సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని వాక్యం వస్తే చచ్చినవన్నీ బ్రతుకుతాయి. చప్పట్లు కొట్టి గట్టిగా, చచ్చినవన్నీ బ్రతుకుతాయి. ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచిన వారు పరిన గుంటలో నుండి వారిని లేవనెత్తి బండ మీద వారి పాదములు స్థిరపరిచినను రాయబడి ఉంది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. బాధలలో అది నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు. రోగము చంపితే రోగం కంటే బలమైన దేవుని వాక్యం బ్రతికిస్తుంది. కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇలా చెప్తే లేట్ అయిపోతుంది. తుచ్. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయ్యగారు తెలుగులో చెప్పరా? దేవుని వాక్యాన్ని ఒప్పుకో. ఏం ఒప్పుకుంటావు? నాకు షుగర్ ఉందట అందుకే ఇలాగ అయిపోతుందంట, నాకు షుగర్ అవుతుందంట అందుకే ఈ పని చేయబట్ట, నాకు షుగర్ ఉందట అందుకే కాలు చేతులు పీకెత్తున్నాయంట. ఓకే, అది షుగర్ బలం. మరి దీని బలం
దాని గురించి మాట్లాడింది నీవు, దీని గురించి ఇంకా అధికంగా మాట్లాడాలిగా. కొంతమంది రోగం వర్షిపర్స్ ఉంటారు. ఎవరు చెప్పట్లేదు మీరు? ఏమి అందరూ ఆ బ్యాచ్యా? అంటే రోగాన్ని ఆరాధించే బ్యాచ్. హల్లెలూయా. ఆ నొప్పి, ఆ ఆయాసం అది చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎంత తీవ్రమైందంటే నువ్వు ఏదో లోతైన వాక్యం చెప్తున్నావు అన్నట్టు ఉంటుంది, లేకపోతే ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నట్టు మనం కళ్ళు పళ్ళు వదిలేస్తే వాళ్ళు చెప్పేది అని తెలుసు. ఆ వ్యాధి ఎంత బలమైనది అంటే, ఎంత శక్తిమైందమంటే, ఈ కాలు పనిచేయట్లేదు, ఆ కాలు పనిచేయట్లేదు. హల్లెలూయా. స్టాప్ దట్ నాన్ సెన్స్. అందరూ చెప్తారు ఈ మాట? అది కాదు, స్టాప్ దట్ నాన్ సెన్స్. చెప్పండి. మీరు నన్ను అన్నట్టు ఉన్నది. హల్లెలూయా. నీకు సెన్స్ లేదు, టైం కానీ టైం ఇవన్నీ చెప్తున్నావు. స్టాప్ దట్ నాన్ సెన్స్ అని మీరు నాకు చెప్తున్నట్టుంది. మీకు మీరే చెప్పుకోండి, స్టాప్ దట్ నాన్ సెన్స్. హల్లెలూయా. చెప్పండి రా, స్టాప్ దట్ నాన్ సెన్స్. బీ సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పోలేండి, కొంతమంది చెప్పారు, కొంతమందికి నాకు ఇంగ్లీష్ రాదు అన్నట్టు చెప్తున్నారు. సరే, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్టాప్ దట్ నాన్సెన్స్ అండ్ సెన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని సెన్స్ చేయి. హల్లెలూయా. ఓకే, ఇలా వివరిస్తే కదా ప్రాబ్లము, చెప్పి వదిలేస్తానే. ప్రేయింగ్ బై ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థించడం మొదలుపెట్టు. మూడవది గర్దించు. గర్దించు. షుగరు, యేసు క్రీస్తు సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును రాబోయే యుగమందును పేరు పొందిన మరి ఏ నామం కంటే పై నామముగా హెచ్చింపబడిన నా ప్రభువును రక్షకుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు అధికారం శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన షుగర్ వ్యాధిని విడిచిపోమని గర్దిస్తున్నాను అని. ఆ రోజు షుగర్ ఎక్కువైపోతే ఇంకా గట్టిగా చెప్పు, తగ్గేదేలే అని చెప్పు షుగర్తో. హల్లెలూయా. 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 ఆమేన్. గర్దిద్దాం, ఎదిరిద్దాం, అపవాదిని ఎదిరించడి, అప్పుడు మీ వాడి మీ వద్ద నుంచి పారిపోనని. ఆమేన్. నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగును. పేస్టర్ గారు వల్ల సూచక్రియలు జరగడం లేదు, పేస్ట్రమ్ గారు వల్ల సూచక్రియలు జరగడం లేదు, జోసెఫ్ పేస్టర్ గారు వల్ల సూచక్రియలు జరుగును, ఎంఏ పాల్ గారి దగ్గర లేదు. వాక్యంలో నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినందు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని రాస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గర్దించు. గసిరే, కుక్క తెల గసురుతా, ఏ చీ, ఏ చీ, ప్లీజ్ వెళ్ళవా అని గర్దించు. నీ గొంతంతటి పెయింట్రించుకో, ఛాయ్ అంటావు. హార్ట్ అటాక్ ఉంటే చచ్చిపోద్ది. అంత గట్టిగా అరుస్తావు. అంతకంటే గట్టిగా వాడి మీద అరు. ఆడు కుక్క, సిగ్గులేనాడు. హల్లెలూయా. మీరు వెళ్ళి చెప్పట్లేదేమి? లేదండి సాతాను మంచోడండి అంటారు వేరే కొంతమంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి ప్రేమలు పెంచుకోకండారు. సరే, హల్లెలూయా. మొదటిది ఏంటి? బై కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటి? ప్రేయింగ్ బై ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థించు. మూడోది ఏంటి? అపవాదిని గద్దించడం. వచ్చేవారికి క్లియర్గా చెప్తాను. నాలుగోది ఏంటో తెలుసా? ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన చేసిన కార్యాలను, ఎర్ర సముద్రములు పాయలు చేసిన వాడ, ఎరుకో గోడలు కూల్చిన వాడ, మన్నాను భుజింపజేసిన వాడ, చనిపోయిన లాజర్ను లేవనెత్తిన వాడ, 12 సంవత్సరాల రక్తస్రావమును బాగు చేసిన వాడ, కుష్ఠ వ్యాధులు బాగు చేసిన వాడ, చాంద్ర రోగుల నుంచి విడిపించిన వాడ, దెయ్యాల చేత విడిపించినాడు. అర్థమేంటి తెలుసా? వాళ్ళందరినీ విడిపించావు, నన్ను కూడా నువ్వు విడిపిస్తావని దేవుని ఆరాధిస్తున్నాను. సాతాను చెవులు చిల్లులు పడేలాగా ఆరాధన చేయి. హల్లెలూయా. ఐదోది, ఎందుకంటే ఈ టెంపో మిస్ అవ్వకూడదు, అందుకు నేను చెప్పి ముగిస్తాను. ఐదోది ఏంటో తెలుసా? బై కన్ఫెసింగ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. బై కన్ఫెసింగ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు నీ గుర్తింపు ఏంటో, యేసు క్రీస్తునందు నీ స్థానం ఏంటో, యేసు క్రీస్తునందు నువ్వు ఎవరువో దాన్ని నీ నోటితో ఒప్పుకోవడం మొదలుపెట్టు. నేను ఆయన నీతిని, యేసు క్రీస్తు యొక్క శరీరమును, ఆయన శిరస్సై ఉండగా సంఘముగా నేను ఆయన శరీరమై ఉన్నాను. ఆయన శరీరం మీద రోగమా నీకు ఆధిపత్యం లేదు. కమాన్, ఎంతమందికి అర్థమైంది?
ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే రాత్రి 1 గంటకి దేవుడు నాకు ఇచ్చాడు ఈ సంగతులు. హల్లెలూయా. బై కన్ఫెసింగ్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తునందు నీకున్న స్థానాన్ని, ఆధిక్యతను నోటితో ఒప్పుకోవడం మొదలుపెట్టాను. రాజులైన యాజక సమూహమును, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన జనాంగము, యాజకుడిని నేను, దేవుని నీతి నేను, దేవుని పరిశుద్ధత నేను, ఆయన శరీరము నేను, ఆయన స్వాస్యము నేను. ఆయన మరణించినప్పుడు సిలువలో నేనున్నాను, ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయనతో కూడా నేనున్నాను, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా నేనున్నాను, ఆయన సింహాసనమందు ఆయనతో పాటు నన్ను కూర్చుండబెట్టాడు. నా మీద నీకు అధికారం లేదు అని చెప్పి నీ ఐడెంటిటీని కన్ఫెస్ చేయి. ఓ హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ స్పీడ్ నాకు ఇష్టం లేదు, బట్ అది ఆగలే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చెప్పనా? కన్ఫెసింగ్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. ఆరోది ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు ఏమి చేశాడో దాన్ని కన్ఫెస్ అయ్యి, నిశ్చయముగా అతడు నా రోగమును భరించెను, నా వ్యసనములు వహించెను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన నీ కొరకు చేశాడు, ఆయన నీ కొరకు ప్రధాన యాజకుడిగా నిలబడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అరచేతులు నిన్ను చెక్కుకున్నాడు ఆయన. ఆమేన్. కమ్ ఆన్. నీ పాపాన్ని తీసేశాడు ఆయన, నీ రోగాన్ని తీసేశాడు ఆయన, శాపాన్ని తీసేశాడు. మరణానికి నీ మీద అధికారం లేదు, శాతానికి నీ మీద అధికారం లేదు, రోగానికి నీ మీద అధికారం లేదు. కన్ఫెస్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. నీ కొరకు ఆయన ఏమేమి చేశాడో, ఏమేమి చేస్తున్నాడో గుర్తించుకో. రోమపత్రిక 8వ అధ్యాయంలోంచి అవసరాలు మాట్లాడినప్పుడు ఏమేమి చేస్తున్నాడో కూడా మాట్లాడు. సృష్టి మూలుగుతుంది, ప్రధాన యాజకుడు విజ్ఞాపనం చేస్తున్నాడు, చెప్పనా సఖ్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. కన్ఫెస్ వాట్ హీ హెస్ డన్ ఫర్ యూ అండ్ వాట్ హీ హెస్ డూయింగ్ ఫర్ యూ. ఆయన నీ కొరకు ఏమి చేస్తూ ఉన్నాడో, ఏం చేసేసాడో దాన్ని నోటితో ఒప్పుకో. చిట్ట చివరిది అమ్మయ్యా అనుకోండి, చిట్ట చివరిది వెయిట్ అపాన్ గాడ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగిరిపోతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వెయిట్ అపాన్ గాడ్. ఆయన కనికరం నీ మీద వచ్చేంతవరకు. ఆమేన్. నీ శత్రువుల చేతి నుండి నిన్ను విడిపించే వరకు, నీ శత్రువుల ఎదుట నీకు భోజన బల్లను సిద్ధపరిచేంత వరకు, నీ శత్రువుల ఎదుట ఆయన చేసే విందులో నువ్వు ఆనందించేంత వరకు కూడా, నీ శత్రువు విర్రవీగా అతిశయించిన శత్రువు నిన్ను చూసి సిగ్గుపడేలాగున వెయిట్ అపాన్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. కమాన్ 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 ఫాస్ట్. త్వరగా త్వరగా త్వరగా. టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు రో టైం లేదు. కమాన్ కమాన్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ జీసస్. అమ్మ ఎవరు మాట్లాడొద్దు నాన్న, అప్పుడు బైబిల్ చూసే టైం కాదు. నాతో దేవుడు మాట్లాడాడు అన్న వాళ్ళు దిక్కులు చూడకండి అమ్మ. ఇందాక కొంతమంది ఏడ్చారు, ఎందుకో నాకు తెలియదు. దేవుని వాక్యం నేను తాకిందా? ఇది నువ్వు మౌనంగా ఉండే టైం కాదు అమ్మ. నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు అమ్మ. మీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు అమ్మ. కృపమ్మ, మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. రిటర్న్ నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. సత్యతమ్మ నీ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు. వేణు వచ్చింది అందరూ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. తల్లికొంబలి భుజమ్మ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, దైవజనుడిగా ఉంది. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. అందరూ చేతులెత్తి చేద్దామా?
అందరు నాతో పాటు కలిపి పాడతారా? సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. పడతావా? ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. పడతావా? నీలోనే దాచావు అందరూ ఈనాటికై, విశ్వాసంతో పాడు. నీ రుణం తీరదు ఏ నాటికి. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, పడతావా? శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక, సారిపైనున్న అందరూ పాత్రగా నన్ను అయ్యా చేజారిపోనివ్వక, శోధనలు ఎన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. మనసారా చేద్దామా? ఉన్నావులే ప్రతి క్షణమున, ప్రతి అడుగున, అందరూ ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. చెప్దామా? నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. అలసిపోవద్దు, చేతులెత్తుదాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చెప్తావా? నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి కనపడదును, నిన్నే ఆరాధించి కనపడదును, నిన్నే ఆరాధించి ఘనపరతును. యేసయ్యా 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 నా యేసయ్యా.
ప్రార్థన చేసుకుందాం.